రెండవ అధ్యాయము 23వ వచనము మనము కలిసి చదువుకుందామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం కలిసి చదువుకుందామండి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. మనము యోవేలు గ్రంథములో దేవుడు మన విషయమై సియోను జనులుగా ఉన్నవారు సంతోషించడానికి కారణమేమిటి అని, సియోను జనులంటే ఎవరు అని కొన్ని సంగతులను మనము ధ్యానిస్తూ వచ్చినాము. సియోన్ అంటే ఏంటి అని హిస్టరీ చూసాము. అంటే చివరి సెషన్ కాబట్టి ఒకసారి అన్ని రిపీట్ చేస్తాను. ఒకటి, మనం సియోన్ అంటే హిస్టరీ చూసాము, సియోన్ యొక్క చరిత్రను. అదే సమయంలో సియోన్ అంటే పాత నిబంధన కాలంలో ఉన్నది, కొత్త నిబంధన కాలంలో సార్వత్రిక సంఘములకు సాదృశ్యంగా ఉంటుందని మనం వాక్యంలో రెఫరెన్స్ల ఆధారంగా చూస్తూ వచ్చినాము. అందులో సియోను వాసిగా ఉన్నటువంటి వారు మరి ఎట్లాంటి వారుగా ఉంటారు, వాళ్ళు ఆ సియోను యొక్క నిర్మాణం ఏంటి, సియోను నిర్మాణం ప్రభువైన యేసుక్రీస్తు దానికి పునాది రాయి అని, మనము రాళ్ళుగా ఉండి సజీవ రాళ్ళుగా ఉండి కట్టబడుచున్నాము అని మనము చూస్తూ వచ్చినాము. అదే సమయంలో సియోను వాసి అనేటువంటి వారు పరీక్షించబడేవారుగా ఉంటారని, అలాగ మనము సియోను వాసిగా ఉన్నటువంటి వారు మరి ఆయన పరిపాలన కింద, ఆయన అధికారం కింద ఉంటారు అని మనం చూస్తూ వచ్చినాం. అట్లాంటి సియోను వాసులకు వారికే సంతోషం ఉంటుందని, ఆ సంతోషము ప్రభు దినమున ఎవరు తాళలేనటువంటి, ఎవరు తట్టుకోలేనటువంటి ఆ భయంకరమైన దినములలో మరి సియోను వాసులు సంతోషించేవారుగా ఉంటారని మనము చూస్తూ వచ్చినాం. ఆ సంతోషానికి కారణాలు ఏంటి అని కూడా మనం చూస్తూ వచ్చినాం. అదే సమయంలో మరి మనం సియోను వాసిగా మనం కలిగి ఉన్న బాధ్యత కూడా మనం చూస్తూ వచ్చినాము. సియోను వాసులముగా మనం సువార్త చేయుట అనేటువంటి బాధ్యతను మనం కలిగి ఉన్నామని మరి ఉదయం మనము చూస్తూ వచ్చినాం. ఇట్లు సియోను గురించి కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చినాం. సియోనులో ఉన్నటువంటి సియోను వాసికి ఆ ప్రభు దినమునున్న సంతోషకరమైన సమయములు మాత్రమే కాదు, ఈ లోకములో ఉండగా కూడా కొన్ని ఆధిక్యతలు మనం కలిగి ఉంటామని మనం చూస్తూ వచ్చినాము. అదే సమయంలోన వీటితో పాటు మరి నిత్యత్వములో కూడా మనము ఆ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా సియోను వాసులైన వారికి చాలా కొన్ని ఆధిక్యతలు కూడా ఉన్నాయన్నమాట. కానీ ప్రభు సహాయం చేసే కొలది కొంత మాత్రమే మనము చూద్దామండి. ప్రభు సియోను విషయమై భవిష్యత్ దినాల్లో ఎట్టివాడుగా ఉన్నాడు, ఏమి చేయబోతున్నాడు సియోను విషయమై, లేదా సియోనులో ఏమి చేయబోతున్నాడు అనే సంగతులు, ఒక 3 సంగతులు మనము చూద్దామండి. చూడండి, యెషయా గ్రంథము 31:4 చదవండి దయచేసి. యెషయా గ్రంథము 31:4. అక్క ఒక్క నిమిషం ఉండండి. 31:4 అక్క. సరే, కరెక్ట్ లెక్క చదవండి అక్క. వారి శబ్దమునకు గమనించండి, యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికి, దాని కొండ మీదికి దిగివచ్చును. దేవుడు ఏమి చేయబోతున్నాడంటే సియోను కొండ మీదికి దిగి వస్తాడు. భవిష్యత్ దినాల్లో ఏం చేస్తాడు చెప్పండి? సియోను పర్వతం మీదికి దిగి వస్తాడు. ఒకటి గుర్తించుకుందాము. నేను మధ్యలో మర్చిపోతాను, మీరే చెప్పాలా ఏమి చేయబోతున్నాడు దేవుడు భవిష్యత్ దినాల సియోను విషయం అంటే. ఒకటి, సియోను కొండ మీదికి అనగా సియోను పర్వతం మీదకి దిగి వస్తాడు ఒకటి. రెండవది, కీర్తనలు 50వ కీర్తన 3వ చరణం. మన దేవుడు ఏం చేస్తున్నాడు?
ఆ, ఆయన వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే 1వ వచనం నుండి ఆ, ఆ, ఆ. ఆయన దిగి వచ్చి అందరిని అక్కడికి రమ్మని పిలుస్తాడు. ఆ, 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 ఆ. 4 నుంచి చదవండి అక్క, 4వ వచనం. లేకుంటే 6వ వచనం చదవండి డైరెక్ట్గా. 6వ వచనం. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. చూడండి, ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు అనంటే 4వ వచనంలో ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై అంటే 3వ వచనంలో ఆయన వస్తున్నాడు. ఎందుకోసం అంటే 4వ వచనంలో తన ప్రజలకు న్యాయం తీర్చడానికి వస్తున్నాడు. అంటే రెండవదిగా సియోనుకు ఎందుకు వస్తున్నాడు దేవుడు అంటే తీర్పు తీర్చడానికి న్యాయము తీర్చుటకై అంటే న్యాయముగా తీర్పు తీర్చడానికి దేవుడు వస్తున్నాడు. 2 ఒకటేంటి, పర్వతం మీద దిగి వస్తాడు. రెండవది ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. మూడవది కీర్తనలు 2వ కీర్తన 6వ చరణం 2:6. ఒక్క నిమిషం ఒక 9వ చరణం. పన్నెండు లాస్ట్ చివరి చరణం అక్క. ధన్యులు. ఇక్కడ మనం ఏం చదువుతామంటే ఈ దేవుడు రాబోతున్నాడు. ఎట్లు రాబోతున్నాడు అంటే ఆయన నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆయన ఏలుట కొరకై అన్నమాట. ఎట్లా అంటే 9వ వచనంలో ప్రకారము ఇనుపదండముతో ఏలునట్లుగా ఆ సమయం ఇనుపదండం కూడా ఉపయోగిస్తాడు. అదేవిధంగా అట్లు ఆ సమయంలో మరి ఆయన ఎవరు అంటే ఆయన రాజు ఎవరు అంటే ఆయన కుమారుడు అని ఇక్కడ మనం చదువుతాం. ఆయన కుమారుడు అని. కుమారుని ముద్దు పెట్టుకొనడి లేనేడల ఆయన కోపించును. అంటే దేవుడు ఎందుకు రాబోతున్నాడు సియోను మీదకి అని అంటే ఏలుటకు. ఏమిటి చెప్పండి? ఏలుటకు. 3 సంగతులు. ఒకటి, ఎందుకు వస్తాడంట? ఆయన దిగి వస్తాడు. ఒకటి, సియోను కొండ మీద దిగి వస్తాడు. ఎందుకోసం అంటే రెండవది తీర్పు తీర్చడానికి వస్తాడు. మూడవది ఏంటి? ఏలుటకు. తీర్పు తీర్చడానికి ఏలుటకు. తీర్పు తీర్చడానికి రెండవది ఏలుట కొరకై ఈ దేవుడు వస్తాడనమాట. కాబట్టి మనము మన జీవితంలో ఎందుకు దేవుడు దిగి వస్తాడు అనే సంగతి మనం చూద్దాం. దేవుడు దిగి వస్తాడు, ఎందుకు దిగి వస్తాడు? రెండవది, తీర్పు సమయంలో ఏం జరుగుతుంది, ఎన్ని రకాలైన తీర్పులు ఉన్నాయి. మూడవది ఏంటంటే ఆయన ఏలుతాడు. ఏలుటలో కూడా 2 రకాలైన ఏలుబడులు ఉన్నాయన్నమాట. అవి ఏ సమయాల్లో అనే సంగతులు మనము ప్రభు సహాయం చేసే కొలది త్వరగా చూద్దామండి. మొట్టమొదటిగా ఆయన దేవుడు దిగవచ్చేటువంటి స్థలం. ఎందుకు దిగి వస్తాడు అని అంటే చూడండి, యెషయా గ్రంథము ఎవరి కోసం దిగి వస్తాడు? 59వ అధ్యాయం 20వ వచనం 59:20. గమనించండి, ఎందుకు వస్తాడంట? నాతో కూడా పలకండి, నాతో కూడా పలకండి. యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఎందుకోసం, ఎవరి కోసం వస్తాడు చెప్పండి? తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వాళ్ళు. అంటే ఎన్నో విషయాలలో తిరుగుబాటు చేసి తప్పిపోయిన వాళ్ళు, ఎవరైతే సరి చేసుకున్న వాళ్ళు ఉంటారో ఆ సరి చేసుకున్న వాళ్ళ కొరకే దేవుడు వస్తాడనమాట. అర్థమైందండి? ఆ సియోను మీదకి ఎందుకు రాబోతున్నాడు, ఎవరి కోసం రాబోతున్నాడు ఆయన అంటే, ఆ దేవుడు మళ్ళా మన సియోను దగ్గర ఎందుకు రాబోతున్నాడంటే తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వాళ్ళు. అంతవరకు ఎన్నో విషయాలు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, దేవునికి లోబడకుండా ఉండొచ్చు,
ఎన్నో దేవునికి విషయాలలో వ్యతిరేకించుండొచ్చు. అయితే ఆ పతనములను వారు గుర్తించి ఒప్పుకొని సరిచేసుకుంటూ సరిచేయబడిన జీవితం కలిగి ఉంటారే, వాళ్ళ కోసం వస్తాడన్నమాట దేవుడు. మరి అట్లాంటి వాళ్ళ కోసం వస్తాడు అన్నప్పుడు అట్లాంటి వారిలో నీవు నేను మనం ఉండాలి కదా. మనము అట్లా ఉన్నామా లేదా మనలో మనమే పరీక్షించుకుందాం. తిరుగుబాటు మానిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఈ మాట బాగా జ్ఞాపకం ఉంచుకుందాం. ఏం మానిన వాళ్ళు? మళ్ళీ చెప్పండి, ఏం మానిన వాళ్ళు అంటే దేవునికి ఏ విషయంలో తిరుగుబాటు చేస్తూ వచ్చినా అవన్నీ మానిన వాళ్ళు అనమాట. మానిన వాళ్ళనే దేవుడు తీసుకెళ్ళడానికి వచ్చేదనమాట. ఆ తిరుగుబాటులో కొనసాగుతూ అట్లే తిరుగుబాటు చేస్తున్న వాళ్ళ కోసం కాదు. కాబట్టి సియోను కొండకు ఆయన రాబోతున్నాడు. వచ్చేటువంటి సమయంలో తిరుగుబాటు మానిన వాళ్ళని తీసుకెళ్లేవాడుగా ఉంటాడు. మనకు తెలుసు తిరుగుబాటు అనేది ఏమిటితో సమానం అంట? సోదె చెప్పుటను పాపముతో సమానం. మొదటి సమయాల గ్రంథం 15:23 చదవండి. సోదె చెప్పుట అను పాపముతో సమానం అన్నమాట. కాబట్టి అందుకోసమే అది పాపం అనేది ఎట్లాంటి పాపం అంటే అది సోదె చెప్పుట అనే పాపంతో సమానమని రాయబడుతోంది. కాబట్టి అట్లాంటి తిరుగుబాటును దేవుడు ఇష్టపడేవాడు కాదు. అందుకే దేవుడు మరి పాత నిబంధనలో కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే తిరుగుబాటు చేస్తే గిన చూడండి, ద్వితీయోపదేశ కాండం 13:5 తిరుగుబాటు గారిని ప్రేరేపిస్తే మార్గములో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించిన గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించవలను. చూడండి, ఎవరైనా ఒకవేళ ఇశ్రాయేలీలలో ప్రవక్త కావచ్చు, అతను లేదా కలలు కనేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడు ఆజ్ఞాపించిన మార్గము నుండి వారిని మళ్లించి దేవుని మీద తిరుగుబాటు చేసేవాడికి ఎవరైనా ప్రేరేపిస్తే వానికి ఏమి శిక్ష విధించాలంట? తిరుగుబాటు చేసిన వానికా ప్రేరేపించిన వానికా? ప్రేరేపించిన వానికే మరణశిక్ష. ఇంకా తిరుగుబాటు చేసిన వానికి కూడా శిక్ష ఉంటుంది. అందుకోసమే దేవుడు ఆరంభం నుండి కూడా చూస్తే దేవుడు తిరుగుబాటుని ఇష్టపడే దేవుడు కాదు. చూడండి, మనం బైబిల్లో కొంతమంది తిరుగుబాటు ప్రేరేపించినారు. చూడండి, ఇర్మియా గ్రంథము 28:16-17 28:16 యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, నేను భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరం నీవు మరణమవుదువు అని చెప్పాను. అట్లా చదవక. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను. హనన్య అనేటువంటి ప్రవక్త ఏమైనాడంటే ఆ సంవత్సరంలోనే చనిపోయినాడు. ఏమైంది అంటే ఇర్మియా ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు? అయ్యా, మనం పాపం చేస్తూ ఉన్నామయ్యా, మనము విగ్రహారాధకులు అయిపోయినామయ్యా, మనం దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసినామయ్యా, మన జీవితాలన్నీ డైవర్ట్ అయిపోయినాయి, ఇట్లా మనం జీవిస్తున్నాము కాబట్టి దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తున్నాము. కాబట్టి దేవుడు ఆ కల్దీలను రప్పించి మనం శిక్షిస్తాడు. కాబట్టి మనం తిరుగుబాటు మానుకోవాలా, విగ్రహారాధన విడిచిపెట్టాలా, లేదంటే దేవుడు వాళ్ళకు అప్పగిస్తాడు అని చెప్తా ఉన్నాడు. కల్దీలు 3 సార్లు వారి మీద దాడి చేస్తూ వచ్చినారు. ఆ 3 సార్లలో బహుశా ఇది 2వసారి జరిగిన తర్వాత ఈ మాటలు చెప్తున్నవచ్చు. బహుశా రెండు సార్లు దాడుల తర్వాత, అంటే కల్దీయులు అంటే బబులోనీయులు 3 సార్లు యెరూషలేము మీద దాడి చేసినారు. ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు. ఆ 3 సార్లు 2 సార్లు దాడి చేసిన తర్వాత ఈ వచనము బహుశా ఉండవచ్చు, లేదా మొదటిసారి చేసిన తర్వాత అయినా ఉండొచ్చు. అంటే ఆల్రెడీ ఒకసారి జరిగిపోయింది దాడి, ఇర్మియా చెప్పినట్లే జరిగింది. ఈ 2వసారి దాడి వచ్చేలోపు ఏం చెప్తా ఉన్నాడు ఈ హనన్య అనేటువంటి వాడు? ఏం చెప్పినాడంటే, అయ్యా, నాకుతో దేవుడు చెప్పినాడు అందరూ ఇట్లా రండి. ఏమంటే
మన దేశం నుండి, మన మందిరం నుండి బంగారు సామాన్లన్నీ తీసుకుపోయినారు కదా, దేవుని ఉపకరణాలన్నీ. ఎవరు? బబులోనీయులు. అవన్నిటిని దేవుడు తెచ్చిస్తానని నాతో చెప్పినాడు దేవుడు అని చెప్పినాడు అనమాట. నాకు తెచ్చిస్తానని మళ్ళీ మనకు తెచ్చిస్తాడంట, వాళ్ళు తెచ్చిస్తారంట మనకు, దేవుడు నాతో చెప్పినాడని చెప్పినాడు. ఎవరు? హనన్యా ప్రవక్త. అప్పుడు ఇర్మియా అన్నాడు, ఒరే కీడు గురించి మాట్లాడే ప్రవక్తలే ఎక్కువగా చెప్తా వచ్చినారు ఈ దేశంలోన. అయ్యా తప్పు చేస్తే నీ కీడు కలుగుతుంది, తప్పు చేస్తే కీడు కలుగుతుందని అందరు ప్రవక్తలు చెప్తూ వస్తే, ఈ హనన్య, మీరు తర్వాత అధ్యాయం చదవండి, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి స్పీడ్గా ముందుకు వెళ్తున్నా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నీట్గా చదువుకోండి. చూడండి, అప్పుడు ఈ ఇర్మియా ప్రవక్త ఇట్లా అంటూ వచ్చినాడు వాళ్ళ ఎదురుగా, కాదయ్యా మేము ముందు నుంచి కూడా తప్పు చేస్తే కీడు జరుగుతుందని చెప్పే ప్రవక్తల్ని చూస్తూ వచ్చినాము. ఈయనేందయ్యా, ఈయన మీకు క్షేమం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, దీవెన కలుగుతుంది అని చెప్తున్నాడు. సరే, ఒకవేళ ఈ ప్రవక్త చెప్పేది నిజమైతే అట్లే జరగనిలే అని వదిలేసినాడు. ఎవరు? ఇర్మియా ప్రవక్త. ఎవరండి? ఇర్మియా ప్రవక్త. ఇప్పుడు ఇర్మియా ప్రవక్త ఏమో, లేదయ్యా మనం మార్చుకోకుంటే మళ్ళా వస్తారు వాళ్ళు అని చెబుతున్నాడు. ఎవరు? ఇర్మియా. ఈయనేం చెప్తున్నాడు? హనన్య, లేదయ్యా వాళ్ళు అన్ని తెచ్చిస్తారు మనకి అని చెప్తున్నాడు. ఎవరు? హనన్య. వ్యత్యాసం, రెండింటికి ఆపోజిట్ ఉంది. ఇప్పుడు ఎవరు కోటేస్తారు ఎక్కువ జనాలు? హనన్యాన్ని ఇష్టపడతారు అందరూ. ఎందుకంటే చూడు, హనన్య ఎంత మంచివాడు, మన క్షేమం కోరేవాడు, ఎట్లాంటి చూడు మాటలు చెప్తా అన్నాడు అని హనన్యాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు, కానీ ఇర్మియాను మాత్రం ఎవరు ఇష్టపడడం లేదు. అందుకే ఇర్మియాని చాలా శిక్షిస్తూ వచ్చినారు. అయితే ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమైనాడు, చెప్పు హనన్యాకి, ఏమని చెప్తావంటే, నిన్ను దేవుడు పంపలేదు, నీవేం చేస్తున్నావంటే నీవు జనులను దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావని చెప్పు. అట్లా తిరుగుబాటు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ సంవత్సరం మరణమవుతావని చెప్పు అని దేవుడు ఇర్మియాకు చెబితే, ఇర్మియా పోయి హనన్యాకు చెప్పినాడు, నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడు నాకు చెప్పినాడు, నువ్వేం చేస్తున్నావంటే జనులను దేవుని మీద తిరుగుబాటు చేయడానికి నువ్వు ప్రేరేపిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీవు చనిపోతావని ఇర్మియా చెప్పినాడు. ఇర్మియా మాటను బట్టి ఆ సంవత్సరమే హనన్యా ఏమైనాడు చెప్పండి? చనిపోయినాడు, మృతి నొందినాడు. అనలారక్కలారా, ఎప్పుడే కానీ మనము తప్పుడు విషయాల కొరకు, వాక్యానికి విరుద్ధమైన వాటి కొరకు ఎప్పుడు జనులను మనము ప్రేరేపించకూడదు. వాక్యానికి విరుద్ధమైనది పోయి కొట్లాడిపో, పోయి ఇట్లా అడుగుపో, ఇట్లా చేయిపో, ఇట్లా అబద్ధం చెప్పు, లేకుంటే ఇట్లా చెప్పు, ఇట్లా ఏం మంచి కోసమే కదా చెప్పేది, ఇట్లా అబద్ధం చెప్పి ఇట్లా క్రియేట్ చేసి చెప్పు అని ఎవరినైనా ప్రేరేపిస్తే దేవుని వాళ్ళని శిక్షించబడతాం. దేవుడు ఎప్పుడు తిరుగుబాటును ఇష్టపడే దేవుడు కాదు. తిరుగుబాటు అంటే ఏంటంటే ఒక మనిషికి తిరుగుబాటు అని కాదు, వాక్యమును మనం ద్వితీయోపదేశ కాలంలో చదివినాం కదా, వాక్యమును మీరితే చాలు మనం ఏమైనట్లంటే తిరుగుబాటు చేసినట్లు. వాక్యమునకు విరుద్ధమైన దానికి దేనినైనా సరే మనం ఎవరిని ఎప్పుడు ప్రేరేపించకూడదు. అట్లు ప్రేరేపించినామంటే మనం తిరుగుబాటు చేసిన వాళ్ళమే అవుతాము, తిరుగుబాటుకు ప్రేరేపించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇక్కడ తిరుగుబాటు ప్రేరేపించినటువంటి ఈ వ్యక్తిని దేవుడు శిక్షిస్తూ వచ్చినాడు. చూడండి, 29వ అధ్యాయంలో కూడా ఇంకొక ఆయన ఉన్నాడు. 31వ వచనం చదివండి. 31వ వచనం. షెమయాను గూర్చి ఇలా సెలవిచ్చున్నాడు. ఈయన ఇంకొక ప్రవక్త. ఏం పేరు ఈయన పేరు? షెమయా అనే ప్రవక్త. చదవక్క. నేను అతన్ని పంపకపోయినను షెమయా మీకు ప్రవచింపు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసిన కనుక యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, షెమయా యెహోవా మీద తిరుగుబాటు చేయుదమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించబోచున్నాను. చూడండి, దేవుడు ఏం చేశాడంటే ఈ జనులలో కాపరముండు ఉండువాడొకడును అతనికి మిగిలి ఉన్నాడు. శేషము లేకుండా షెమయా యొక్క కుటుంబాన్ని దేవుడు నాశనం చేసినాడు. సహోదరుడా, సహోదరి, ఎందుకోసం అంటే ఇక రాయబడుతుంది, దయచేసి నాతో కూడా పలకండి. షెమయా యెహోవా మీద తిరుగుబాటు చేయుదమని చాటించెను. దేవుని మీద తిరుగుబాటు చేద్దామని చాటించిన, అంటే దేవుని మీద తిరుగుబాటు చేద్దామని ఆయన డైరెక్ట్గా చాటించలేదు. వాక్యమును మీరుదాము, వాక్యమును విరుద్ధంగా నడుచుకుందాము, వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు చేద్దాము
అని వాటి కొరకు ప్రేరేపించినప్పుడు, వాటి కొరకు అతను ప్రకటన చేసినప్పుడు దేవుని శిక్ష వెంటనే వచ్చింది. ప్రవక్త అని ములాజేమీ లేదు. సహోదరా సహోదరి, ఎవరమైనా కావచ్చు, తప్పుడు విషయాలలో ఎప్పుడు ప్రేరేపించవద్దు. అట్లు ప్రేరేపించడం అనేది ఏంటంటే అది తిరుగుబాటు. అలాగ తిరుగుబాటు చేస్తే మనం నష్టపోయే వారంగా ఉంటాం. చూడండి, వారు కొన్ని విషయాలలో వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. దేవుడు తిరుగుబాటు చేస్తే వారిని శిక్షిస్తూ వచ్చినాడు. త్వరగా చదవండి. మనము యెహోషువ గ్రంథము 7:1. చూడండి, ఇశ్రాయేలు ఏం చేసినారు? ఏ విషయంలో చేసినారు అంటే యెరికో విషయంలో తిరుగుబాటు చేసినారు. చేసిందేమో ఒకడే, ఎవడు? ఆకాను. ఈవిడ అందరికీ శిక్ష అందరి మీద చెప్పబడుతోంది. ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినారని రాయబడుతోంది. అక్కడ చేసింది ఎంతమంది? ఒక్కడే. సోదరా సహోదరి, ఏమిటదంటే మనకు తెలుసు, వాడు దొంగిలి కొన్నిటిని తీసుకుంటూ వచ్చినాడు. అంటే దొంగ అంటే దేవుడు ఇట్లాంటిది చేయకూడదు అని ఏదైతే సెలవిచ్చింటాడో దానికి విరుద్ధంగా మనం చేసినామంటే అదేంది? అది తిరుగుబాటు. అదేం చెప్పండి? దేవుడు చెయ్యొద్దు అన్నది చెయ్యొద్దు, అంతే. దేవుడు చెయ్యనిది చెయ్యాలి. దేవుడు చెయ్యొద్దు అన్నది చేసినామంటే ఏం చేసినట్లు? అది తిరుగుబాటు. ఎవరికి తిరుగుబాటు? ఉదాహరణకి ఇప్పుడు చూడండి, భర్తకు భార్య ఏం కావాలా? లోబడాలా. అది దైవ నియమం, వాక్యం. అది చెప్పిండేది ఎవరు? పెళ్లి చేశాయని చెప్పినాడా? ఎవరు చెప్పిండేది? దేవుడు చెప్పినాడు. దేవుని వాక్యం చెప్పింది, అంతే. అది ఇప్పుడు ఏ అక్కైనా తన భర్తకు తిరగబడిందనుకో లోబడకుండా, అప్పుడు ఆ యొక్క అన్నం భర్త మీద తిరుగుబాటు చేసినట్టు కాదు. ఎవరి మీద తిరుగుబాటు చేసినట్లు? దేవుని మీద తిరుగుబాటు చేసినట్లు. మళ్ళీ అదే విధంగానే భర్త భార్యను ఏం చేయాలా? ప్రేమించాలా. ప్రేమించడం బదులుగా భార్యను ద్వేషించినాడు అనుకో భర్త, అప్పుడు భర్త ఏం చేసినట్లు అంటే భార్య మీద తిరుగుబాటు చేసినట్లు కాదు. ఎవరి మీద తిరుగుబాటు చేసినట్లు? దేవుని మీద తిరుగుబాటు చేసినాడు. ఎక్కడైనా కానీ దేవుని వాక్య విషయంలో మనం అట్లు దేవుని వాక్యాన్ని మీరుట వలన మనం తిరుగుబాటు చేసిన వాళ్ళం అవుతాం. ఏవేవి చేసినారు అని అంటే మనకు ఇంకా కొన్ని చదవచ్చు, కానీ మనకు సమయం లేదు. కొంచెం ముందుకు వెళ్దామండి. ఇంకా మనము దీంట్లోనే బాప్తిస్మం గురించి కూడా మనం ధ్యానించాలా, కాబట్టి మనం ముందుకు వెళ్దాము. ఇట్లు తిరుగుబాటు చేస్తూ ఉంటే మరి దేవుడు ఏం చేస్తాడు? ఊరికే ఉంటాడంటే ఆయన ఊరికే ఉండడు. ఏం చేస్తాడంటే చూడండి, యెషయా గ్రంథము 58:1. యెషయా గ్రంథం చూడండి, ఏం చెప్తా ఉన్నాడు దేవుడు? తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకులు వేయమని చెప్తున్నాడు ప్రవక్తకి. అంటే తాళకుండా అంటే ఆపుకోకుండా బూర ఊదినట్లు. ఆపుకోకుండా బూర ఊ అని ఊపితే, ఆపుకోకుండా అట్లే ఊపితే ఎట్లా ఉంటుందో అట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకులే చెప్పని చెప్తున్నాడు ప్రవక్తకి. ఏమనంటే వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయం. అంటే అర్థం ఏంటంటే మనం తిరుగుబాటు చేస్తే తన దాసుల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. అర్థం కాలే? మీరు వినడం లేదు. ఊరికే కూర్చున్నాం కానీ ఎంత లోపులు పెట్టుకునేది అంత దండిగా అయిపోయిందని అంటున్నారా? వినండి, దయచేసి వినండి. ఇది ఒక రోజు నేను వెళ్ళిపోతాను కాబట్టి దయచేసి వినండి. కొద్ది సమయమే, 1 గంట సేపు. చూడండి, తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు అంటే తన జనులను హెచ్చరించమని యెషయా ప్రవక్త చెప్తూ వచ్చినాడు. ఎట్లా అంటే దానికి ఒక మోడల్ చెప్పినాడు. ఏంటంటే తాళక బూర ఊదినట్లు. అంటే ఆగకుండా ఊదేదనమాట బూర. మామూలుగా రాజుల కాలంలో బూరను ఊదేవాళ్ళు అందరిని అలర్ట్ చేయడానికి. అది కూడా ఎట్లా అంటే తాళకుండా అంటే ఆపుకోకుండా అంటే ఏదో ఆపి ఊపితే కొంచెము తక్కువ వినిపిస్తుంది సౌండ్, కానీ ఆపకుండా ఊపితే ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట. అది అంటే అట్లు ఆపకుండా ఊపినట్లుగా చెప్పు వాళ్ళు, బిగ్గరగా కేకులే చెప్పు వాళ్ళకి. ఏమనంటే మీరు ఇట్లా తిరుగుబాటు చేస్తున్నారని చెప్పు అని యెషయా ప్రవక్త ద్వారా చెప్తూ వచ్చినాడు. అక్కలారనలారా, మనం ఎక్కడైనా కానీ దేవుని వాక్యమునకు విరోధంగా నడుచుకొని తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే తన దాసుల ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఇది గుర్తుపెట్టుకుందాం. అందుకే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆడ తప్పు చేసి వచ్చి కూర్చుంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు ఈ సంగతి మా ఆయన చెప్పింటాడులే ఆయనకి,
ఎవరికి? వాక్యం చెప్పే అన్నకి. లేకుంటే ఇంకో గణ ద్వారా ఆయనకి తెలిసింటుందిలే అని అనుకుంటాం. కానీ అట్లా అనుకోవడం కాదు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన అక్కర కొలది మనల్ని హెచ్చరిస్తాడనమాట. ఆ దినాల్లో అయితే డైరెక్ట్ ప్రవక్తల్ని ఫలానా వ్యక్తికి పోయి చెప్పని చెప్పేవాడు. ఈ దినాల్లో అట్లా దేవుడు చెప్పడు, కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు వెల్లడి చేస్తాడు. కాబట్టి తిరుగుబాటు చేసిన వాళ్ళ విషయమై దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా హెచ్చరిస్తాడు. చూడండి, హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. హెజ్కేలు గ్రంథం 3:25. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు చాలా తిరుగుబాటు చేస్తారయ్యా. వాళ్ళు నువ్వు పోయి ఇప్పుడు చెప్పినావంటే కానీ తిరుగుబాటు చేస్తారు. కాబట్టి నేనేం చేస్తానంటే నువ్వు మౌనంగా ఉండేటట్లు, నువ్వు వారిని గద్దించుకునే ఉండేటట్లు నీ నాలుక నేనేం చేస్తాను, అంగిటికి అంటుకొని పోయేటట్లు చేస్తానని చెప్తున్నాడు హెజ్కేలుకి. హెజ్కేలు ఎట్లా అంటే ఎదురుగా దేవుని వాక్యానికి విరుద్ధమైనవి జరుగుతూ ఉంటే ఆయన కూడా సహించేవాడు కాదు. ఎవరు? హెజ్కేలు. దేవుడు ఏం చెప్తానంటే అట్లా పోతా అంటే ఓయో నువ్వు అట్లా పోయినావంటే స్పీడ్ ఎక్కువైంది నీకు, ఈ స్పీడ్ని బట్టి పోతే వాళ్ళు మొదట ఎట్లాంటి వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు కాబట్టి నేను బతకనియరు. కాబట్టి నువ్వేం చేయాలంటే నేనేం చేస్తానంటే ఒక్కోసారి అంటే నీ నాలుగు అంగిటికి అంటుకు వెతట్లు చేస్తాను, అప్పుడు నువ్వేమైపోతావు, మౌనం అయిపోతావు. మరి ఎంతవరకు? మళ్ళీ నేను చెప్పేంతవరకు అని చెప్పి, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కొన్నిసార్లు మన యొక్క తిరుగుబాటును బట్టి దేవుడు మౌనంగా ఉండేవాడుగా ఉంటాడు. సేవకులను కూడా మౌనంగా ఉండేలా చేస్తాడు. ఏం మాట్లాడొద్దండి, మీరేమి చేయొద్దని, నువ్వు మౌనంగా ఉండని కొన్నిసార్లు బోధించే బోధకులను, పరిచారకులను ఏం చేస్తాడు దేవుడు అంటే మౌనంగా ఉండేలా చేస్తాడు. మౌనంగా ఉండేలా అంటే నీకు సంబంధించిన వాక్యం కాకుండా వేరే వాక్యం అన్నీ వస్తూ ఉంటాయి, కానీ నీకు సంబంధించిన వాక్యం, నిన్ను సరిచేసే వాక్యం కొన్నిసార్లు రాదు. అట్లా రాలేదంటే అర్థం ఏంటంటే నీ తిరుగుబాటు, ఒకవేళ నా తిరుగుబాటు విషయమై నాకు వాక్యం హెచ్చరించలేదంటే నా తిరుగుబాటు ఎట్లాంటిదంటే అది ఎక్కువైపోయిందని అర్థం అన్నమాట, మితిమీరిపోయిందని అర్థం అన్నమాట. దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉండమని చెప్తాడు, ఆ తర్వాత మళ్ళా చెప్తాడు. తర్వాత చూడండి, తర్వాత వచనం మళ్ళా ఒకసారి వస్తుంది, మళ్ళీ నేను నోరు తెరుస్తాను, వారు తిరుగుబాటు చేయువారు గనక అప్పుడు నీ వారి యొద్దకు పోయి ఈ మాట చెప్పాలి. వినవాడు వినగాక విననొల్లని వాడు విననొల్లకుండా ఉన్నలే, వింటే విన్ని పోతే పోని. ఈ మాట చెప్పు, అయ్యా మీరు ఇన్నోళ్ళు వినండి, వినుకోకుంటే పోండి. దేవుడు చెప్పమన్న మాట ఏమో ఇదే నేను చెప్పేది, దేవుడు చెప్పమనేది ఇదేనండి, ఇదే చెప్తాను నేను, మీరు వింటారో వినరో మీ ఇష్టం అని అట్లు చెప్పండి అని హెజ్కేలు ప్రవక్తకు దేవుడు చెప్తూ వచ్చినాడు. ఇలా రక్కలారా, దేవుడు కొన్నిసార్లు మనము తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మౌనంగా ఉండేటువంటి అవకాశము ఉంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉందాం. తిరుగుబాటు విషయమై హెచ్చరిస్తాడు, కొన్నిసార్లు మౌనంగా కూడా ఉంచుతాడు. మౌనంగా ఉంచి మళ్ళీ మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటాడు. సరే అంతేనా, ఇంక ఇట్లా చేస్తే మంచిదే కదా, మనకి ఇష్టం వచ్చిన జీవించవచ్చు కదా అనుకుంటాం. కానీ అట్లా కాదు. అంతేకాదు, దేవుడు తిరుగుబాటు విషయమై ఎట్లా చేస్తాడంటే సామెతల గ్రంథం చూడండి, సామెతలు 17:11. సామెతలు 17. ఆ ఎక్కువతే చదువుతుంది కదా, మిగిలినోళ్ళకి చదువు రాదా, లేకుంటే ఎట్లా తీయలేరా, లేకుంటే ఆసక్తి లేదా కదా. మనం దయచేసి అందరం చదివితే మంచిది. కొంతమంది బైబిల్ తిప్పడం లేదనుకుంటా, అట్లా చదవడం లేదంటే తిప్పడం లేదు అని అర్థం. చదవండి దయచేసి. ఎవరైనా 11వ వచనం. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. చూడండి, గమనించండి. అట్టివాని వెంట అంటే అట్టివాడు అంటే ఎవరు వెంట? తిరుగుబాటు చేయువాని వెంట క్రూర దూత పంపబడును. ఏం దూత పంపబడతాడు? క్రూరమైన దూత మన వెంట పంపబడతాడు. మనం తిరుగుబాటు చేసే వాళ్ళంగా ఉంటే, దేవుడు హెచ్చరించినా సరి చేసుకోకపోతే, కొన్నిసార్లు గ్యాప్ ఇచ్చి దేవుడు మళ్ళీ హెచ్చరించినా సరి చేసుకోకపోతే, కొన్నిసార్లు దేవుడు ఏం చేసేవాడు ఉంటాడంటే క్రూర దూత. ఎట్లాంటి దూత అంటే ఆ క్రూరమైన దూత మనలో వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడో తెలియదు. మొదటే క్రూరమైన వాడు, అందుకే ఆ క్రూరమైన వాడు మనల్ని ఎట్లు క్రూరంగా శిక్షిస్తాడో తెలియదు. అందుకే మనం జాగ్రత్త పడదాము, తిరుగుబాటు మానుట. చూడండి, యెషయా గ్రంథం 1:5. యెషయా గ్రంథం 1:5. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు ఇంకా ఎలా అంటే అర్థం ఏంటి? తిరుగుబాటు చేస్తామంటే ఏం చేయబడతా ఉంటాము? కొట్టబడుతూ ఉంటాం. మనం కొట్టబడుతూ ఉంటాం. ఎందుకు అంటే మన తిరుగుబాటును బట్టి దేవుడు రకరకాల పరిస్థితులు గుండా కొడతా ఉంటాడు.
కొన్నిసార్లు ఆర్థిక మూలాల మీద కొడతాడు, కొన్నిసార్లు పిల్లల ద్వారా పిల్లల విషయాల్లో కొడతాడు, పిల్లల యొక్క భవిష్యత్తు విషయాల పట్ల కొడతాడు, అనారోగ్య పరిస్థితుల పట్ల కొడతాడు. కొన్నిసార్లు రకరకాలుగా దేవుడు ఎట్లు కొడతాడో, ఈ వేటిని వాడుకుంటాడో ఏం మనకు తెలియదు. కానీ మొత్తానికైతే నిత్యము మనం తిరుగుబాటు చేయడం మనకు అలవాటయ్యి వాక్యానికి విరుద్ధమైన సంగతులు అట్లే జీవిస్తూ ఉంటే మాత్రము దేవుడు కొట్టేవాడుగా ఉంటాడు. జాగ్రత్త సుమా, మనం జాగ్రత్త పడదాం. అది ఏదైనా కావచ్చు. అందుకే మనం జాగ్రత్త పడే వారం ఉండకు ప్రభువే మనకు సహాయం చేయనుగాక. చూడండి 63వ అధ్యాయం 10వ వచనం, 63:10 యెషయా గ్రంథం. చూడండి, నాతో కూడా పలకండి. వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. అంటే తిరుగుబాటు చేస్తే ఏమవుతాడు? దేవుడు మనకు విరోధి అవుతాడు. అందుకోసమే మనం తిరుగుబాటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, సియోను కొండ మీదకి దేవుడు తిరిగి వచ్చేది ఎవరి కోసము? తిరుగుబాటు చేయుట మానిన వాళ్ళ కోసం. మనం మానట కొరకే ఈ హెచ్చరికలు మనకి. ఎందుకోసం అంటే మానట కొరకే. అయ్యా మానకపోతే ఈ నష్టం ఉంటుంది. మనం మానితే ఆ దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అప్పుడు సియోను సంతోషంగా ఉండాలా. సియోను వాసులు దుఃఖించేవారుగా ఉండకూడదు. అదే దేవుని ఉద్దేశం. అందుకోసమే అట్లా హెచ్చరిస్తాడు, శిక్షిస్తాడు, వారిని సరిచేసి ఇట్లు చేసి యుద్ధము మరి మనము తిరుగుబాటు మానినప్పుడు, మల్లుకున్నప్పుడు అప్పుడు దేవుడు అట్లాంటి మాని ఈ లోకాన్ని మనం విడిచిన వాళ్ళం కావచ్చు, లేదా సజీవులుగా ఉన్నప్పుడు కావచ్చు, దేవుడు మనల్ని తీసుకెళ్లేవాడుగా ఉంటాడు. కాబట్టి ఎట్లాంటి వాళ్ళ కోసం అంటే తిరుగుబాటు మానిన వాళ్ళ కోసమే. అందుకోసమే ఈ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ఈ యొక్క తిరుగుబాటు చేసిన వారి కోసమే. కాబట్టి మనము జాగ్రత్త పడదాము, మనం జాగ్రత్తగా జీవిద్దాం. మొట్టమొదటిది ఎందుకు వస్తాడు దేవుడు? సియోను తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి కోసం. తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి కోసం వస్తాడనమాట దేవుడు. కాబట్టి అందుకోసమే సియోను కొండ మీదకి దేవుడు రాబోతున్నాడు. రెండవది చూడండి, కీర్తనలు. మనం ఇంతకుముందు చదివిన భాగమే. కీర్తనలు 50వ కీర్తన 3వ చరణంలో మనం చదువుతూ వచ్చినాం కదా. ఎందుకు వస్తామంటే 3-4 చరణాల్లో ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై వస్తున్నాడు అనమాట. ఎందుకు వస్తున్నాడు ఆయన అంటే ఆయన న్యాయం తీర్చడానికి వస్తా ఉన్నాడు. 6వ చరణంలో ఆయన న్యాయకర్తగా ఉన్నాడు. కాబట్టి రెండవదిగా ఆయన ఎందుకు రాబోతున్నాడంటే న్యాయం తీర్చడానికి, అంటే తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అన్నమాట. ఆయన తీర్పు తీర్చేవాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇట్లాంటి తీర్పరి ఎక్కడ ఉండడు. ఎట్లాంటి తీర్పరి అంటే ఈయన చూడండి, 2వ తిమోతి పత్రిక 4:1. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎట్లాంటి తీర్పరి ఈయన? గమనించండి, సజీవులకును మృతులకును ఎట్లా ఏమిటి తీర్పు తీర్చేవాడు చెప్పండి? సజీవులకును మృతులకు తీర్పు తీర్చేవాడు. ఇట్లాంటి తీర్పర్లు ఎక్కడుంటారు? ఎవరన్నా కానీ ఏం తీర్పు చెప్తారు చెప్పండి? బతుకున్న వాళ్ళకి తీర్పు చెప్తారు, సచ్చిన వాళ్ళు అంటే కేసు కొట్టేస్తారు ఇంకా. కానీ మన దేవుడు ఎట్లాంటి అంటే సచ్చిన ఇడిచిపెట్టేవాడు కాదండి. ఏం చేసి ఇడిచిపెట్టేవాడు కాదు, సచ్చిన ఇడిచిపెట్టాడు. అంటే చనిపోయిన వాళ్ళకు కూడా తీర్పు తీర్చేవాడు ఈయన. చనిపోయిన వాళ్ళు కూడా ఒక దినం లేస్తారు, వాళ్ళకు కూడా ఆయన తీర్పు తీర్చేవాడు. అందుకే ఈయన పేరు ఏం పేరంటే సజీవులకును మృతులకును తీర్పు తీర్చేవాడని ఈయనకు పేరు. అందుకే మనకు తెలుసు, మనుషులు ఒక్కసారే మృతి పొందే వాళ్ళనని నియమింపబడెను. తర్వాత చదవండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందే వాళ్ళని నియమింపబడెను, ఆ తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి తీర్పులు అనేవి జరగబోతాయి. ఆ తీర్పులు తీర్చడానికి దేవుడు రాబోతాడు. ఆయన రాకముందే తీర్పులు ఆల్రెడీ లోకంలో జరుగుతూ ఉన్నాయన్నమాట. ఏమిటి ఆ తీర్పులు అంటే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం.
ఆ. ఉమ్. ఆ. ఆ. ఉమ్. ఆ. 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 ఉమ్. ఆ. ఉమ్. ఆ. ఆ. క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ఆ. ఆ. ఉమ్. ఆ. ఆ. ఆ, చూడండి 11వ వచనం. ఆ. ఆ. చూడండి, ఇవన్నీ ఎవరి లక్షణాలంటే కల్దీయుల లక్షణం. ఇట్లాంటి వాళ్ళని రప్పిస్తాను అంటా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ విషయమై ఏం చెప్తున్నాడు? 12వ వచనం మనం కలిసి చదువుకుందామండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. చాలు. వారిని ఎందుకు నియమించినావు అంటే కల్దీలను రప్పించుట అనే ఆ దేవుని కార్యము ఏం చేస్తూ ఉందంటే వాళ్ళని శిక్షించుట అనేది జరిగించుట ద్వారా దేవుడు తీర్పు తీరుస్తున్నాను అని హబక్కూకు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇట్లా ప్రార్థన చేస్తూ వచ్చినారు, లేదా హబక్కూకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏమనంటే, అయ్యా వాళ్ళని ఎందుకు ఇంత క్రూరమైన వాళ్ళని మా మీదకి ఎందుకు పంపినావు నువ్వు? అంత క్రూరంగా వాళ్ళు కల్దీయులు బబులోనీయులు ఇంతగా మాకు నాశనం చేశారే, ఇంతగా ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పంపినావు వాళ్ళు అంటే, వాళ్ళను ఎందుకు పంపినామంటే వాళ్ళు తీర్పు తీర్చుటకు వారిని మా కొరకై నియమించినాం. అంటే ఇది దేవుడు ఇంకా ఇక్కడికి రాకనే జరుగుతున్నటువంటి తీర్పు, అంటే శిక్ష. ఇది తీర్పుకు ఒక ఈ తీర్పులో ఉన్నటువంటిది ఏంటంటే శిక్ష, తాత్కాలికమైన శిక్ష. ఇప్పుడు మనం తప్పు చేసినాము, దేవుడు ఏం చేస్తాడంటే ఒక తీర్పు ఏంటంటే ఆ శిక్షతో కూడిన తీర్పును దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. అదే మనము ఇంకా చదివితేగిన ఇక్కడే, అంటే ఇది భూమి మీదే జరిగేది. చూడండి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మనం బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే. బల్లలో పాలు పొందకమును మనం చదువుతూ ఉంటాము. ఈ సమయంలో మనము 32వ వచనం జాగ్రత్తగా చదువుదామండి. 32వ వచనం కలిసి చదువుదాము, జాగ్రత్తగా చదువుదాము, కలిసి చదువుదాం. 32వ వచనం 11-32. మనము తీర్పు పొందినెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఏంటి దీని అర్థము? మనము తీర్పు పొందినెడలనా పొందకుండా ఉన్నెడలనా? తీర్పు పొందినెడలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లంటే ఆ తీర్పు అనేది 2 రకాలుగా ఉంటుందని చెప్తా ఉన్నాడు. ఒకటి ఏంటంటే లోకముతో పాటు కలిగే శిక్ష. ఆ శిక్షావిధి మనకు కలగకుండానట్లు మరి ఏం చేస్తున్నాము? ప్రభు చేత శిక్షించబడుతున్నాం. ఈ మాట నాతో కూడా పలకండి. మనము తీర్పు పొందిన ఎడల ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అంటే మనము ఆ తీర్పు పొందితే, లోకముతో పాటు తీర్పు పొందితే మనం అయ్యో అది భయంకరమైన తీర్పు. ఆ తీర్పు పొందకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ శిక్ష అనేటువంటి ఈ తీర్పును మన జీవితంలో అనుమతించి మన పొరపాట్లను మనం సరిచేస్తూ ఉన్నాడు. ఉదయం కూడా మనం చూసుకున్నాం కదా, దేవుడు మనల్ని ప్రేమతో శిక్షించేవాడుగా ఉన్నాడు, ప్రేమతో మనల్ని శిక్షించి సరిచేసేవాడుగా ఉన్నాడు. అందుకోసమే ఇది మొదటి రకమైన తీర్పు అన్నమాట. ఇది మొదటి రకమైన తీర్పు. ఈ తీర్పు అనేది ఇది ఎట్లాంటిదంటే ఈ లోకంలో ఉండగా దేవుడు ఇంకా రాకనే దేవుడు అనుమతించేటువంటి తీర్పు. నేను తప్పు చేసినానని నా రుజువు ఏంటంటే దేవుడు నన్ను శిక్షించి, ఎందుకంటే హెచ్చరిస్తే మనం వినం కదా, విననప్పుడే దేవుడు శిక్షను అనుమతించి తీర్పు నుండి అట్లా శిక్షించుట అనే తీర్పును అనుగ్రహించి మన దేవుడు సరిచేసేవాడుగా ఉంటాడు. ఇది దేవుడు సింహాసనం మీద కూర్చొని తీర్చే తీర్పు కాదు,
ఇది వ్యక్తిగతంగా నీది నీకే, నీ కుటుంబాన్ని నీ కుటుంబందే, నాది నాకే, నా కుటుంబంతో నా కుటుంబంకే. అది ఎప్పుడు ఏ సమయంలో ఇండివిజువల్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి తీర్పు. ఇది సాధారణంగా ప్రస్తుత దినాల్లో ఈ ఆరంభం నుంచి కూడా ఈ దినాల్లో కూడా దేవుని పిల్లల విషయంలో జరిగేటువంటి తీర్పు. మరొక తీర్పు ఉంది. ఏమిటా తీర్పు అంటే, మరి చూడండి, ఎప్పుడు తీర్పు ఆరంభమవుతుందంటే చూడండి, సంఘము ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. ఎత్తబడినప్పుడు సంఘం ఏమవుతుందంటే ఆయనతో కూడా పరలోకములో 7 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సంఘము? 7 సంవత్సరాలు. ఎత్తబడిన వారు ప్రభుతో కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఆ 7 సంవత్సరాల కాలములో పైన ఒక తీర్పు ఉంటుంది. పైన ఏముంటుంది? తీర్పు ఉంటుంది. ఏందని ఎట్లా చెప్తాం అనుకుంటారేమో. లేదు, వాస్తవంగా అక్కడ పైన తీర్పు ఉంటుంది. అక్కడ ఏమి తీర్పు అంటే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు తీర్పు అనేది ఇక్కడే ఆరంభమవుతుంది అన్నమాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. చూడండి ఏం చెప్తున్నాడంటే పౌలు, అయ్యా ఈ తీర్పు ఎవరికంట? ఈ తీర్పు ఎవరికి చెప్పండి? విశ్వాసులకి. అందుకే చెప్తున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? మనమందరమును అంటున్నాడా లేదా? ఒకటి. రెండవది, ప్రతివాడును, మనలో ప్రతివాడు అంటున్నాడా లేదా? కాబట్టి అంటే ప్రతివాడును, మనమందరము ఏమవుతామంటే క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాం. అదే ఎక్కడంటే పరలోకములో. అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ లోకంలో ఉండగా మన దేహంతో ఎన్ని మంచి పనులు చేసినామో వాటికి ఫలము ఇప్పించుకుంటామన్నమాట. నోటితో ఎన్ని మంచి పనులు చేసినామో ఆ మంచి నోటితో మాట్లాడే మంచి మాటలను బట్టి, ఆదరణకరమైన మాటలను బట్టి, పరిశుద్ధకరమైన మాటలను బట్టి దేవుడు మన నోటి మాటలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు మన చేతులతో చేసిన క్రియలలో ఎంత మంచి క్రియలు చేశామో ఆ క్రియలను, మంచి క్రియలను బట్టి దేవుడు వాటికి ప్రతిఫలం ఇస్తాడు. అదే సమయంలో చెడ్డ వాటిని చేసింటే ఏం చేస్తాడు? దేవుడు మనకిచ్చే ఆ బహుమానాలను కట్ చేస్తాడు. నువ్వు ఇట్లా చేసినావు కదా, నువ్వు ఇట్లా జీవించినావు కదా, ఇది నీకు లేదు, క్యాన్సిల్, పక్కల వరా. దీన్నే ఏమంటారంటే క్రీస్తు న్యాయపీఠం అని తెలుగులో ఉంది. మూల భాషలో వాడబడిన పదము బేమా అనేది అన్నమాట. ఏం పేరు చెప్పండి? బేమా జడ్జిమెంట్ అంటారు దీన్ని. బేమా జడ్జిమెంట్. ఏం జడ్జిమెంట్? అది భూమి మీద జరిగేది కాదు. ఎక్కడ? అది పరలోకంలో జరిగేది. ఎవరి కోసం? ఎవరికి జరిగేది? అది విశ్వాసులకు జరిగే తీర్పు అనమాట. అది అవిశ్వాసులకు జరిగే తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ తీర్పు లేదు. మరి ఏ తీర్పు ఉంటుంది? లోకంతో పాటు జరిగే తీర్పు లేదు. ఏమి తీర్పు అంటే ఇది మనం చేసిన వాటికి పొందేటువంటి మేలుకరమైనవన్నీ మనం పొందుతామన్నమాట. ఏమేమి చేసినాము, ఎంత మంచిగా జీవించినాము, వీటన్నిటికీ మనము అక్కడ పొందుతామన్నమాట. ఇది 2వ రకమైన తీర్పు. దీన్నే పేతురు ఇట్లా రాస్తారు చూడండి. 1 పేతురు పత్రిక 4:17. 1 పేతురు పత్రిక 4:17. తీర్పు ఎక్కడ ఆరంభమవుతుందంట అంటే ఫస్ట్ తీర్పు ఎవరికి? మనకే ఫస్ట్ తీర్పు. ఎవరికి ఫస్ట్ తీర్పు చెప్పండి? మనకే అన్నమాట. ఆరంభమయ్యేది ఎవరితో తీర్పు? జడ్జిమెంట్ అంటే మనతో. ఎందుకు అని అంటే పరలోకంలో ఫస్ట్ తీర్పు మనకే అనమాట. ఇంకా అన్యులకి తీర్పు తీర్చబడి ఉండదు. సంఘం ఎత్తబడి ఉంటుంది, ఇంకా అన్యులు లోకంలో ఉంటారు. ఇంకా సంఘము ఎత్తబడిన తర్వాత లోకంలో ఉంటారు జనులు. అక్కడ దేవుని పిల్లైన వారికి, మరణించిన వారు, సజీవులుగా ఉన్న వాళ్ళు అందరూ మనం ఎత్తబడతాము. అందరం ప్రభు దగ్గరికి వెళ్తాము. ఆ 7 సంవత్సరాల కాలంలో ఆ బేమా జడ్జిమెంట్లో తగిన బహుమానం మనం పొందుతాము. ఎంతగా మంచిగా చేసింటామో, ఎంత మంచిగా జీవించింటామో, ఎంత పరిశుద్ధంగా జీవించింటామో, ఎంత విధేయులుగా జీవించింటామో, ఎంతగా ప్రభు కొరకు జీవించింటామో, ప్రభు కోసం ఎంత పోగొట్టుకొని ఉంటామో, ప్రభు కోసం ఎంత నష్టపోయి ఉంటామో, వాటన్నిటిని బట్టి పరలోకంలో తగిన బహుమానం మనం పొందుతామన్నమాట. ఇది బేమా జడ్జిమెంట్ అంటే క్రీస్తు న్యాయపీఠము అనేది. ఇది మొట్టమొదటిగా ఎవరి యొద్ద ఆరంభమవుతుంది? కాబట్టి తీర్పు అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకే అనమాట. అందుకే పేతురు ఇట్లా చెప్తా ఉన్నాడు. అందుకే మనం తీర్పులో నిలబడాల్సి వస్తుంది. ఇది రెండవ రకమైన తీర్పు అని చెప్పవచ్చు. లేదంటే తీర్పులో ఇది మొదటి రకమైన తీర్పు. ఎన్నో రకమైన తీర్పు? మొదటి తీర్పు అనమాట. ఈ లోకంలో మామూలుగా జరుగుతున్న తీర్పు ఏంటంటే మామూలు తప్పు చేసినప్పుడు శిక్ష వస్తూ ఉంటుంది. అది మనం ఉదయం చూసుకున్నాం కదా, దావీదును కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు?
శిక్షించినాడు. అది మామూలుగా లోకంలో జరుగుతున్న తీర్పు. అది దేవుడు మనం చేసిన పొరపాట్ల విషయమై తీర్పు తీర్చి శిక్షిస్తూ ఉంటాడు తప్పు చేసినప్పుడు. అది సహజం, అది ఈ లోకంలో ఉండగా. ఎందుకంటే దేవుని భయం మనకు ఉండాలని. ఇది ఒక రకమైన తీర్పు. మనం తీర్పులో అంటే న్యాయపీఠం దగ్గర నుండి తీర్పు తీర్చబడే పరిస్థితుల్లో దాని గురించి మనం ధ్యానిస్తే మొదటి తీర్పు పరలోకములో ఉండేటువంటి తీర్పు అన్నమాట. ఇది మనము దేవుని పిల్లలముగా పొందబోతాం అన్నమాట. రెండవ తీర్పు ఏదంటే చూడండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథము 3:12 చదవండి. ఏ లోయ? యెహోషాపాతు లోయలో. చూడండి, అన్యజనులు లేచి అచ్చటికి రావలెను, పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషం అత్యధికమాయను, మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది, తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. ఎక్కడ? యెహోషాపాతు లోయ అన్నమాట. ఇది యెహోషాపాతు లోయ, యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి ఒలీవ కొండ సమీపంలో ఉన్నటువంటి లోయ అన్నమాట. ఆ ఒలీవ కొండకు సమీపంలో ఉన్నటువంటి లోయ అన్నమాట. ఆ లోయ దగ్గర అక్కడ ఒక లోయ ఏర్పడబోతుంది అనమాట. ఇంకా విశాలమైన లోయ ఏర్పడబోతుంది. కిద్రోను లోయను కూడా ప్రస్తుతం పిలుస్తున్నారని చెబుతారనమాట. కిద్రోను లోయ అని. ఆ లోయ ఇంకా విశాలంగా కాబోతుంది అనమాట. ఆ విశాలమైనటువంటి ఆ లోయలోన దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. చూడండి, జకర్యా గ్రంథము 14:4. జకర్యా 14:4. చూడండి, ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. చూడండి, ఒక పెద్ద లోయ అక్కడ ఏర్పడబోతుందన్నమాట. ఇదే యెహోషాపాతు లోయ. ఆ ఒలీవ కొండ మీద దేవుడు కాలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, రెండు తూర్పు వైపునకు పడమర వైపునకు, అంటే ఇట్లా కొండ ఉందనుకోండి, ఇట్లా కొండ ఉన్నప్పుడు ఆ దేవుడు దాని మీద కాలు పెట్టగానే ఇట్లా రెండుగా చీలుతుందంట. తూర్పు వైపుకి ఒకటి, పడమటి వైపుకి ఒకటి. అట్లు చీలి, క్షమించండి, ఇట్లా చీలుతాయి అనమాట. తూర్పు వైపు ఒకటి ఇట్లా చీలినప్పుడు అవి రెండు ఉత్తరం వైపు ఒకటి, దక్షిణ వైపు ఒకటి పడిపోతాయి అన్నమాట. అప్పుడు లోయ ఏర్పడుతుంది. ఆ లోయ పెద్ద లోయ ఏర్పడుతుంది అన్నమాట. ఈ మధ్య కాలంలో కొంతకాలం క్రితం నేను విన్నాను, ఆ ఒలీవల కొండ లోపలంట శాస్త్రవేత్తలు కనుక్కున్నారంట. ఇది వాస్తవమో లేదో ధృవీకరించి చెప్పడము మనకు తెలియదు, కానీ విన్న మాట నేను యూట్యూబ్లో విన్నాను. ఏంటంటే, ఆ ఒలీవల కొండ లోపల ఎట్లుందంటే, లోపలంతా డొల్లగా ఉందంట, ఖాళీ అనమాట. లోపల ఏముందంట, అంతా ఖాళీ. పైన మాత్రమే బండ పొర ఉందంట, కానీ లోపలంతా ఖాళీ ఉందంట. అది దాని మీదకి దేవుడు రాబోతాడనమాట తీర్పు తీర్చడానికి. అప్పుడు విశాలమైన ఏర్పడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అంటే ఇంకా భూమి మీద ఉన్నటువంటి అన్ని జనులు యెరూషలేము మీదకి వచ్చి ఎంతగా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారో, దేవుని పిల్లల్ని ఎంతకి ఇబ్బంది పెడతా ఉన్నారో, దానిని దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు ఆ సమయానికని మనము దేవుని వాక్యంలో మనం చదువుతామన్నమాట. ఎందుకు అంటే, ఈ వచనానికి ఒక వచనం కూడా చెప్తా ఉంటారు. ఏంటంటే, అపోస్తుల కార్యములు 1:11. యేసు ప్రభు ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత అందరికీ కనబడి ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు జరిగినటువంటి ప్లేస్ అన్నమాట. చూడండి, 1:11 చూచున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఆయన అట్లే వస్తాడు. ఎక్కడ అంటే, అట్లే 12వ వచనంలో, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు, అంటే ఈ మాటలు ఎక్కడ చెప్పబడినాయి వాళ్ళకు? ఒలీవల
కొండ మీదనే ఈ మాటలు చెప్పబడ్డాయి అనమాట. కాబట్టి అది రెండవ తీర్పు అనమాట. రెండవ తీర్పు వారు అన్యులు దేవుని పిల్లల విషయమై జరిగిస్తూ వచ్చినటువంటి తీర్పు ఇదనమాట. అప్పుడు అంటే బాగా గమనించండి, అర్థం చేసుకోండి. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత అక్కడ 7 సంవత్సరాలు మనం క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాము. మనము జీవితకాలంలో చేసిన మంచి వాటి చెడ్డ వాటికి సంబంధించిన బహుమానాలు తీసుకుంటాము. మళ్ళా ప్రభు భూమి మీదకి వస్తాడు. సంఘం ఎత్తబడినప్పుడు ఎక్కడికి వచ్చింటాడు? మధ్యాకాశానికి. ఎక్కడికి చెప్పండి? ప్రభు మధ్యాకాశానికి వస్తే మనం ఎత్తబడి మధ్యాకాశంలో కలుసుకుంటాం యేసు ప్రభుని. భూమి మీదకి వచ్చి రాడు. ఆ తర్వాత మనం పరలోకంలో ప్రభుతో 7 సంవత్సరాలు ఉంటాము. ఆ 7 సంవత్సరాల కింద ఏముంటుంది? శ్రమల కాలము, మహాశ్రమల కాలం ఉంటుంది. ఆ ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని వెంట పెట్టుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాడు. అప్పుడు జరిగే తీర్పు ఒలీవల కొండ మీద జరిగే తీర్పు. ఇది ఎన్నో తీర్పు? రెండవ తీర్పు. మూడవ తీర్పు ఉంది. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దేవుడు సాతాను అపవాదితో యుద్ధం చేస్తాడు. వానిని ఏకీవించే వాళ్ళు అప్పుడు హర్మగిద్దోను యుద్ధం జరుగుతుంది. ఇంకా కొన్ని జరుగుతాయి. జరిగిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు మొత్తం అంతా నాశనం అవుతుంది. వాళ్ళందరినీ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ధవల సింహాసనపు తీర్పు జరుగుతుంది. అప్పుడు ఏం సింహాసనం తీర్పు? ధవల సింహాసనం తీర్పు అన్నమాట. అంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఇది. ఏ పరిపాలన తర్వాత? 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ధవల సింహాసనం తీర్పు జరుగుతుంది. అదే ఏమిటంటే మనము దీంట్లో క్షమించండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతాం. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ఇదే భయంకరమైనటువంటి తీర్పు. కొంతమంది బైబిల్ పండితుల యొక్క ఆలోచన ఏంటి అంటే, వారి యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ రెండవ తీర్పు యెహోషాపాతు లోయ అని అంటాము కదా, అది కూడా ఇదే తీర్పే అయి ఉంటుంది అని కూడా కొంతమంది ఆలోచన తలంపు కలిగి ఉంటారు. అయితే ఏది అని మనం నిర్ధారించి చెప్పలేము. కానీ మనం చదివిన వచనాల ప్రకారము అక్కడ ఆయన దిగుతాడని, అక్కడ కొండ లోయ ఏర్పడుతుందని, కాబట్టి ఆ లోయలో దేవుడు తీర్పు తీరుస్తాడని మనము చదువుతూ వచ్చినాం. సరే, ఈ తీర్పు ఎలా ఉంటుందంటే చూడండి, 20వ అధ్యాయము 11వ వచనం కలిసి చదుదామండి. 11వ వచనం కలిసి చదుదామండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడినట్టు చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులు తీర్పు, ఇక్కడ మృతులు తీర్పు పొందుట అనేది జరుగుతుందన్నమాట. చనిపోయిన వాళ్ళందరూ ఆ ధవల సింహాసనం ఎదురు తీర్పు పొందుతారు. వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే జీవ గ్రంథమందు రాయబడిన వాళ్ళందరూ కూడా 15వ వచనంలో మనం చదువుతాము. 14వ వచనం, 15వ వచనం, 14వ వచనం చదువుదామంటే 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో, ఈ అగ్నిగుండము చూడండి దేన్ని బట్టి తీర్పు? 13వ వచనం కలిసి చదవండి. 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వారి వశమునున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. గమనించండి, వారిలో అంటే ఎవరిలోనా? ఆ ధవల సింహాసనం ఎదుట నిలబడిన వారిలో అన్నమాట. వారందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు ఎట్లా తీర్పు పొందినారంటే ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందినాడు. మనం ఎట్లా తీర్పు పొందినాము అంటే మన క్రియల చొప్పున తీర్పు పొందలేదు. ఎందుకంటే మన క్రియలను ఏమైనా యేసుప్రభు రక్తంలో క్షమించబడ్డాయి. ఆ క్రియల చొప్పున మనం తీర్పు తీర్చబడితే ఖచ్చితంగా మనకు కూడా నరకమే. అందుకే ఈ ధవల సింహాసనం తీర్పు మనం తప్పించుకున్న వారంగా ఉంటాం. ఈ ధవల సింహాసనం మీద తీర్పు మనం తప్పించుకున్న వారమై మనము నిత్యత్వం ఈ ఉంటాము. కాబట్టి ఈ తీర్పు నుండి మనము ఏం పొందినామంటే మినహాయింపు పొందినాము. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనమందరం కలిసి చదుదామండి. చాలా చక్కని మాట. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనమందరం కలిసి 7వ వచనం కలిసి చదుదామండి. 7వ వచనం కలిసి చదుదామండి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎవరంట? ఎవరు తీర్పు పొందినవాడు? ఎవరంట? చనిపోయినవాడు. ఎట్లా చనిపోయినవాడు? వాడు ఎట్లనే తీర్పు తీర్చబడుతున్నాడు? పాప విముక్తుడని తీర్చబడుతున్నాడు. తీర్పు అంటే ఏమిటి? చనిపోవట. ఎవరు చనిపోయినారు? ఎవరు చనిపోయిన వాళ్ళ గురించి రాస్తున్నాడంటే ఇదే ఒక మనిషి పాత జీవితమునకు చనిపోవట. ఏ జీవితానికి చనిపోవట? పాత జీవితానికి చనిపోవట.
ఆ ప్రాచీన స్వభావమునకు చనిపోవట, ఆ పాత జీవితమునకు చనిపోవట అనే ఎప్పుడైతే మనం చనిపోతామో అదే ఈజ్ ఈక్వల్ టు మారు మనస్సు. ఏం జీవితం చెప్పండి? మారు మనసు. అంటే ఎప్పుడైతే మనం మారు మనసు పొందినామో, మన పాత జీవితం మారిపోయిందో, మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, అప్పుడు బాప్తిసం తీసుకునేది ఏమైపోయిందంటే మనం చనిపోయినాము. ఏమైపోయినాము? చనిపోయినా. దేనికి చనిపోయినాము? పాత మనిషి చనిపోయినాడు. ఇప్పుడు జీవించేవాడు ఎవరు? కొత్త మనిషి, అంటే నూతన పురుషుడు, కొత్త జీవితము, క్రీస్తునందున్న నూతన సృష్టిగా చేయబడిన వాడు. వాని మాటలు మారిపోయి ఉంటాయి, వాని చూపు మారిపోయి ఉంటుంది, వాని జీవితం మారిపోయి ఉంటుంది, అంతకు ముందులాగా జీవించలేడు. కాబట్టి అట్టి జీవితం కలిగిన మారు మనసు పొందిన వాడు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మార్చబడిన వాడుగా ఉండి ఆ పాతోడు చనిపోయినాడని చెప్తాడు కదా. ఆ పాతోని వలనే ఏందొచ్చేది? శిక్ష. పాతోని వలన ఏమొచ్చేది? శిక్ష. అదే పాతోడు అట్లే ఉంటే ఆ తీర్పు జరిగేది. ఇప్పుడు అప్పుడే తీర్పు తీర్చబడుతుంది అనమాట. ఎప్పుడు తీర్పు తీర్చబడుతుందంటే ఎప్పుడైతే నాలో ఉన్న పాతోడు చనిపోయినాడో అప్పుడు నాకు తీర్పు తీర్చబడింది. ఏమని తీర్పు తీర్చబడిందంటే, నాతో కూడా పలకండి, పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఏమి తీర్పు చెప్పండి? పాప విముక్తుడంటే పాపము నుంచి విడిపించబడినవాడు. పాపం నుంచి వీనికి విముక్తి దొరికింది అంటే పాపాలు పూర్తిగా క్షమించబడ్డాడని తీర్పు పొందినామన్నమాట. అన్నలారక్కలారా, ప్రశ్న ఏమిటంటే, అట్లాంటి వాడవుగా, అట్లాంటి దానవుగా నీవు మారు మనసు పొంది నీవు బాప్తిసం తీసుకొని నీ జీవితం మార్చబడిన జీవితం జీవిస్తూ ఉంటే సంతోషం. ఏమిటా సంతోషం అంటే, నీ జీవితం అప్పుడే తీర్పు తీర్చబడింది. ఎంత తీర్పు తీర్చబడిందంటే పాప విముక్తుడు అని తీర్పు తీర్చబడింది. నీవు ఆ ధవల సింహాసనం తీర్పులో నీవు ఉండవు. ధవల సింహాసనం తీర్పులో మనం నిలబడ్డామా అంటే మాత్రము ఎట్లు తీర్పు అంటే క్రియల చొప్పున తీర్పు. ఏమిటి బట్టి తీర్పు? అక్కడ దేవుని కనికరము కానీ దేవుని కృప కానీ ఏమి పని చేయదు. అట్లాంటి భయంకరమైనటువంటి ఆ ధవల సింహాసన తీర్పును మనం తప్పించుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ పాప విముక్తులం అయిపోయినాం, మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. అందుకోసమే మన క్రియలన్నీ కొట్టివేయబడ్డాయి, మన క్రియలన్నీ క్షమించబడ్డాయి. ఇప్పుడు నూతన సృష్టి కాబట్టి అక్కడ మాత్రమే తీర్పు ఉంటుంది, ధవల సింహాసనం తీర్పు మనకు ఉండదు. పైగా మనము కూడా తీర్పు తీర్చే వాళ్ళం ఉంటాము. అది ఎట్లు అంటే మళ్ళీ తర్వాత ముందుకెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈ భాగాన్ని మనం గమనిద్దామండి. ఏమిటంటే మనం ఏమైనామంటే పాప విముక్తులమని తీర్పు తీర్చబడ్డాం. ఈ తీర్పు కంటే ముందు జీవితం గురించి మనము చూద్దాం. ఈ తీర్పు కంటే ఇక్కడ ఏమి రాయబడుతుందంటే బాప్తిస్మము గురించి రాయబడుతుంది. బాప్తిస్మము గురించి చూడండి, మనము 3వ వచనం కలిసి చదువుదామండి. 3వ వచనం లేదంటే 2వ వచనం, 2వ వచనం కలిసి చదువుదాం. 2వ వచనం, అట్లన రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదటి ఎలాగ దానిలో ఏ విషయంలో చనిపోయినా మనము? పాపం విషయంలో చనిపోయిన మనము. ఇప్పుడు 3వ వచనం కలిసి చదువుదాం. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని ఎరుగరా. అంటే మనం ఇప్పుడు ఏం పొందినాము? బాప్తిస్మం పొందినాం. అదే బాప్తిస్మము, ఆయన మరణంలోకి బాప్తిస్మము. అంటే ఆల్రెడీ మనం చనిపోయిన మనం అన్నమాట. బాప్తిస్మము అంటే అర్థం ఏంటంటే బ్యాప్టిజో అనేటువంటి మూల భాషలో వాడబడిన పదం ప్రకారము ముంచుట అని అర్థం అనమాట. ఏమర్థం చెప్పండి? ముంచుట అని అర్థం. అంటే ముంచుట అని అర్థం అనమాట. బాప్తిస్మములనే 3 రకాల బైబిల్లో చెప్తుంది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అని, శ్రమలతో కూడిన బాప్తిస్మం అని, నీటి బాప్తిస్మం గురించి కూడా దేవుని వాక్యం చెబుతుంది. సరే, మనం ఇప్పుడు నీటి బాప్తిస్మం గురించి మనం చూద్దాం. నీటి బాప్తిస్మము అంటే అర్థం ఏంటి అంటే, నీటి బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే, ఈ నీటి బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలంటే త్వరగా మనం దయచేసి చూద్దాము. ఎందుకు తీసుకోవాలంటే ఈ బాప్తిస్మం అనేది ఎలాంటిదంటే చూడండి, మత్తయి సువార్త 21:25. మత్తయి సువార్త 21:25, యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? 2 ప్రశ్నలు అన్నమాట. పరలోకము నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా?
యేసు ప్రభు ప్రశ్నలు 2 ప్రశ్నలు ఉన్నాయండి. బాప్తిస్మం అనేది బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా కలిగింది కదా. ఆ బాప్తిస్మం అనేది పరలోకం నుండి కలిగిందా? మల్టిపుల్ చాయిస్ అంటారు కదా, రెండిట్లో ఏదో ఒకటే జవాబు ఉండాలా. పరలోకం నుండి కలిగిందా? అంటే 2 ఛాయిస్లో ఏదో ఒకటి రైట్ ఆన్సర్ అన్నమాట. రైట్ ఆన్సర్ ఒకటి ఉంది రెండిట్లో. ఏది రైట్ ఆన్సర్ చెప్పండి? పరలోకం నుండి కలిగింది. అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం అనేది మనుషుల నుండి కలిగింది కాదు. అది ఎవరి వల్ల కలిగింది? పరలోకం నుండి కలిగింది. అందుకోసమే బాప్తిస్మం తప్పనిసరిగా తీసుకోవాలా. ప్రభునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు, మారు మనసు పొందిన వాళ్ళు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలా. చూడండి, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయము చూడండి 2వ వచనం, 2వ వచనం, 3:2. ప్రకటించుచుండెను. గమనించండి, ఈ మాట నాతో కూడా పలకండి. యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. అంటే దేవుని వాక్కు అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి వచ్చిందంటే దేవుడు ఇట్లా ప్రవచించమని చెప్పి ఇట్లా చెప్పుబో అని చెప్పినాడు అనమాట. ఏమని చెప్పమని చెప్పినాడు? 3వ వచనము నాతో కూడా పలకండి. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలెను. ఇది దేవుని చేత చెప్పబడిన మాట. అంటే దేవుని వలన కలిగింది బాప్తిస్మం. ఎవరి వల్ల కలిగింది చెప్పండి? దేవుని వలన ఈ బాప్తిస్మం అనేది కలిగిందనమాట. అందుకోసమే మనము బాప్తిస్మం తీసుకోవాల్సిన వారమై ఉంటామన్నమాట. కాబట్టి అంతేకాదు, ఇది పరలోకం నుండి కలిగినదనమాట. అంతేకాదు, చూడండి మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ అధ్యాయం 16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష. అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? అంటే యేసు ప్రభువే బాప్తిసం తీసుకోమని చెప్పినాడు అన్నమాట. బాప్తిసం తీసుకోమని ఎవరు చెప్పినారు? యేసు ప్రభువే చెప్పినాడు. ఆయన కూడా తీసుకున్నాడా లేదా? ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకోమని కూడా చెప్పినాడు. కాబట్టి బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి బాప్తిసం అనేది పరలోకం నుండి కలిగింది. అది యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకున్నాడు. 3వది ఏంటంటే, బాప్తిసం తీసుకోమని యేసు ప్రభు కూడా చెబుతూ వచ్చినాడు. అంతేకాదు, అది ఎట్లాంటిదంటే లూకాసు వార్త 7:30. లూకాసు వార్త 7:30. గమనించండి, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి. ఏమిటి అదంటే, నాతో పలకండి. బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. అంటే బాప్తిస్మమును నిరాకరించినారు. దేని నిరాకరించినట్లుగా పేర్కొంటున్న దేవుని వాక్యము? దేవుని సంకల్పము నిరాకరించినట్లుగా. అంటే అర్థం ఏంటంటే, బాప్తిస్మము అనేది దేనికి ఏది అంటే దేవుని సంకల్పం. అది నీ ఎడల నా ఎడల కలిగి ఉన్న సంకల్పములలో ఒక సంకల్పం ఏమిటంటే, మనము బాప్తిసం తీసుకోవాల్సిన వారమై ఉన్నాము అనేది దేవుని వాక్యము. అది దేవుని సంకల్పం అని హెచ్చరిస్తుందన్నమాట. ఇట్లు మనం చూస్తూ పోతే బాప్తిసం తీసుకోవడానికి కొన్ని కారణాలు ఉంటూ వచ్చినాయి. మనం సమయం కొలది మనం ముందుకెళ్దాము. బాప్తిస్మము తీసుకోకముందు, తీసుకోకముందు జాగ్రత్తగా వినండి. బాప్తిస్మం తీసుకోనక ముందు కొన్ని సంగతులు మనం చేయాలన్నమాట. దేవుని వాక్యానుసారంగా చూద్దాం. చూడండి, బాప్తిస్మం అనేది ఎవరు తీసుకోవాలా అని అర్థం అన్నమాట. ఎప్పుడు తీసుకోవాలంటే, నేను ఇప్పుడు చదివే మన వాక్యంలో మీరు చూడండి, మనం కలిసి ధ్యానిద్దాము. ఏవని చెప్పబడతాయో వాటిని కలిగి బాప్తిస్మము తీసుకోవాలా. వాటిని కలిగి ఉండకుండా బాప్తిసం తీసుకుంటే అది బాప్తిసం కాదు. పోయి ఎవరో కొంతమంది పోయి ఆడు మునిగితే పుణ్యం వస్తుంది, ఈడు మునిగితే పుణ్యం వస్తుంది అని పోయి నువ్వు కూడా ఎవరో నువ్వు ముంచితే నువ్వు మునిగొచ్చినట్లు అనమాట. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి ఈ లక్షణములు కలిగి మనం బాప్తిసం తీసుకోవాలా. బాప్తిసం కంటే ముందు ఎట్లా ఉండాలంటే, మొట్టమొదటి చూడండి, అపోస్తుల కార్యములు 2:41. అపోస్తుల కార్యములు 2:41.
గమనించండి, అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. చూడండి, బాప్తిస్మం ఎవరు పొందాలా? అందరు చెప్పాలా? ఎవరు పొందాలా? అందరు చెప్పట్లేదు. మధ్యాహ్నం అన్నం తినలేదా? లేకుంటే చెప్పండి. వాక్యమును అంగీకరించిన వాళ్ళు అంటే ఏ వాక్యము అంటే సువార్త వాక్యము. పేతురు చెప్తూ వచ్చినాడు, ఆ వాక్యమును వాళ్ళు అంగీకరించినారన్నమాట. చూడండి 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే ఎవరు వేసినారు సిలువ? మీరే వేసినారు అని చెప్తా ఉన్నాడు పేతురు. మీరే వేసినారంటే మేమేం వేసినాము? వాళ్ళు సిలువ వేసింది ఎవరు? పేతురు, యేసుప్రభుని. రోమా సైనికులు కదా. మరి ఇంతమంది కూడుకొని ఉంటే వాళ్ళందరూ ఎదురుగా వాళ్ళని ఏం చెప్తూ వచ్చినారంటే మీరు సిలువ వేసిన యేసు అని చెబుతూ వస్తే ఆ మాటలు వాళ్ళు ఏం చేసినాయంటే వాళ్ళను పొడుచుకుంటూ వచ్చినాయన్నమాట. చూడు 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో ఏం చేసుకున్నారు? వాళ్ళు నొచ్చుకున్నారు. పుట్టినోట్లు ఏముంది? పొడువబడి. ఏం చేయబడి? పొడిస్తే ఎట్లుంటుంది? ఊరికే గుచ్చేదంటే వేరు. గుచ్చేదంటే ఊరికే సూది ఇట్లా గుచ్చి తిత్తారు. ఏంది గుచ్చేది? కానీ పొడిచేదంటే ఊరికే లోపల పొడుస్తారన్నమాట. పొడిస్తే అంటే అంత పొడిస్తే ఎక్కువ బాధ అవుతుందా? గుచ్చితే నొప్పి ఎక్కువ బాధ అవుతుందా? పొడిస్తే ఎంత బాధ అవుతుందో అంత బాధను వాళ్ళు హృదయంలో అనుభవించినారు. అరే నేనేనా సిలువ వేసింది? ఎందుకోసం అంటే అరే నేనే ఈ తప్పులు చేయకపోతే, నేనే ఈ పాపం చేయకపోతే యేసుప్రభు సిలువ వేయబడేవాడు కాదు. అంటే నా పాపములు బట్టి యేసుప్రభు సిలువ వేయబడ్డాడు. అంటే ఆయన సిలువ వేయబడ్డకు ప్రధాన కారణం ఎవరంటే నేనే. కాబట్టి సిలువ వేసింది ఎవరంటే నేనే పాపం చేయకపోతే, నేనే తప్పుగా జీవించిన జీవితం జీవించకపోతే యేసుప్రభు సిలువ వేయబడేవాడు కాదు కదా. కాబట్టి నేనే కారణమని, కాబట్టి నేనే సిలువ వేసిందని వాళ్ళు హృదయం నొచ్చుకున్నారు. ప్రియమైన అన్నలారా, అక్కలారా, మనము బాప్తిసం పొందక మునుపు ఈ వాక్యమును అంగీకరించిన వారుగా ఉండాలా. ఏ వాక్యం అంటే నేను ఏమైనానంటే నా పాపమును బట్టే యేసుప్రభు సిలువ వేయబడ్డాడు. కాబట్టి నేను పాపిని. నేనెవరిని? పాపిని అని మన హృదయంలో విశ్వసించిన వారమై ఉండాలి. మొట్టమొదటిగా నేను పాపిని, నా పాపుల కొరకే యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు అనేటువంటి వాక్యమును మనం ఏం చేయాలంటే అంగీకరించిన వారంగా ఉండాలి. అంగీకరించి ఇప్పుడు చూడండి 18 అపోస్తుల కార్యములు 18:8 క్షమించండి 18:8 గమనించండి. ప్రభువునందు విశ్వాసముంచి విశ్వసించి బాప్తిస్మము పొంది. అంటే బాప్తిస్మం పొందకముందు ఏం చేసినారు? విశ్వాసం ఇచ్చినారు. బాప్తిస్మం తీసుకోవాలంటే ఆ వాక్యమును అంగీకరించడం అంటే సువార్త వాక్యమును అంగీకరించాలా. ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే మనలో విశ్వాసాన్ని కలుగజేస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగజేస్తుంది. ఏమంటే ఆ ప్రభు నీ పాపముల కోసమే చనిపోయాడు, నీ పాపలకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనేటువంటి విశ్వాసమును కలుగజేస్తుంది అనమాట. ఇప్పుడు కలుగజేయబడినటువంటి ఈ విశ్వాసము ఇప్పుడు మరలా అపోస్తుల కార్యం 2కు రండి. 2:38 మరొకసారి చదవండి. 2:38 గమనించండి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చూడండి, బాప్తిస్మం పొందుడి అని చెబుతూ వచ్చినాడు. ఎవరికంటే అంతకుముందు మీరు ఏం కావాలంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ అని ఉందన్నమాట. రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్ అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకో, పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకో. చూడండి, వాక్యం విన్నాము, ఆ వాక్యం వినడం వల్ల విశ్వాసం కలిగింది. అప్పుడు ఏం కలగాల మనలో అంటే పశ్చాత్తాపం కలగాల. అయ్యో నేను ఇంత ఘోరమైన పాపినా, అయ్యో నేను పాపినా, అయ్యో ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, ఎంతగా నేను పాపం చేసినాను, నేను క్రైస్తవునిగా ఉంటే కూడా పాపం చేస్తూ వచ్చిన, ఏదో మా నాయన మా అమ్మలో నమ్ముకున్నారు, మందిరానికి వస్తూ కూడా పాపం చేసిన, ఒకవేళ క్రైస్తవునే కాదనుకో వేరే వాడిని అనుకోండి, నేను నా జీవితంలో పుట్టింది మొదలుకొని బుద్ధి రాని సమయం వరకు ఎన్నో సంగతులు ఎన్నో విషయాల్లో నేను ఇట్లా పాపం చేస్తూ వచ్చినానే అని పాపముల విషయమై పశ్చాత్తాపం మనసు కలగాల.
ఎప్పుడు బాప్తిజం పొందక ముందా, బాప్తిజం పొందిన తర్వాతనా? బాప్తిస్మము పొందక మునుపు ఈ పశ్చాత్తాపం కలగాల. పాపముల విషయమై ఇట్లాంటి పశ్చాత్తాపం కలిగినప్పుడు ఏం తీసుకోవచ్చు? బాప్తిసం తీసుకోవచ్చు. కాబట్టి వాక్యం వినాలా, వాక్యం అంగీకరించాలా, విశ్వసించాలా. మూడవది పశ్చాత్తాపడాలి. మూడవది ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపడాలి. నాలుగవది ఏం చేయాలంటే చూడండి, మత్తయి సువార్త 3:6. మత్తయి సువార్త 3:6. ఏమి చేస్తూ? పాపములను ఒప్పుకుంటూ ఏం చేస్తూ వచ్చినారు అంటే, బాప్తిసం తీసుకోకముందు ఏం చేసినారు వాళ్ళు? పాపాలు ఒప్పుకుంటూ వచ్చినారు. మనం పాపముల విషయమే పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకోవాలా. నేను కూడా ఎవరు చెప్పిన సువార్త వింటే నేను ఇష్టపడేవాని కాదు. ఒకరోజు ఆ పుస్తకంలో చదివాను, ఈ జ్ఞానము నాకు 1 by 1 కలుగుతూ వచ్చింది. ఓ ఈయన దేవుడు అంటే లేడనుకున్నాను. ఒక పుస్తకంలో చదువుతూ వస్తే ఈ అనంత సృష్టి ఎట్లా కలిగిందంటే, ఎప్పుడో ఏదో డార్విన్ సిద్ధాంత ప్రకారము, డార్విన్ పరిణామ సిద్ధాంత ప్రకారము సృష్టిలోని వస్తువుల ద్వారా అట్లే కలిగింది అని మామూలు చెప్తా ఉంటారు కదా. అయితే అది తప్పు అని కూడా నిరూపించబడింది. అదంతా ఫేమస్ కాలేదు. చూడండి, అక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసినాడు. ఏమని రాసినాడంటే, ఒక పెన్ను తీసుకెళ్ళి ఎవరు మనుషులు లేని చోట పారేసి ఎడారిలోన ఒక 100 సంవత్సరాల తర్వాత లేదా కొంతకాలం తర్వాత అక్కడికి వెళ్తే అక్కడ ఏదైనా ఒక బిల్డింగ్ ఉందనుకోండి. ఏముంది అక్కడ? బిల్డింగ్ ఉందనుకోండి. అక్కడ పోయి నా పెన్ను ఇంత బిల్డింగ్ అయిందంటే ఏమంటారు? నమ్ముతారు ఎవరైనా? నేను పారేసిపోయిన పెన్ను చూడు ఈరోజు ఏమైంది, బిల్డింగ్ అయిందంటే ఎవరు నమ్మరు. రే తిక్కులోడ బుద్ధిలోడ పోరా అంటారు. అంటే ఆడ బిల్డింగ్ ఉందంటే అర్థమేమి? ఎవరు కట్టించినారు. అదే విధంగానే ఈ అనంత సృష్టి కలిగింది అంటే అర్థం ఏంటంటే, ఈ అనంత సృష్టి ఏదో ఒక శక్తి ద్వారా కలిగింది, ఏదో ఒక శక్తి కలుగజేసింది. ఆ శక్తే దేవుడు. ఆ శక్తి ఎవరు? దేవుడు అని నేను ఆ పుస్తకంలో చదివినప్పుడు నేను అనుకున్నాను, నిజమే దేవుడు ఉన్నాడులే అనుకున్నాను. ఆ తర్వాత అట్లే నేను చదువుతూ పోతే కొన్ని సంగతులు నేను చూస్తే ఒక శ్లోకం ఉంది ఆడ, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అని. అంటే అసతోమ సద్గమయ అంటే మేము చెడుగులో ఉన్న మమ్మల్ని మంచిలోకి నడిపించు. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మేము చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోకి నడిపించు. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ అంటే మేము చచ్చిన స్థితిలో ఉన్న మమ్మలను జీవింపజేయని. దేవతల ప్రార్థన అన్నమాట ఇది. ఎవరి ప్రార్థన ఇది? దేవతల ప్రార్థన. అది చదివినప్పుడు అది దేవతల ప్రార్థన రాయబంటే నాకు నవ్వు వచ్చింది. అంటే నేను తప్పు చేస్తా ఉన్నాను, దేవతలు తప్పు చేస్తున్నారు, వాళ్ళకి నాకు తేడా ఏందబ్బా అని నవ్వుకుంటూ అట్లే పుస్తకం చదువుతూ వచ్చినాను. అక్కడ ఒక చోట రాయబడింది, సామవేదంలో ఉన్న ఒక శ్లోకం గురించి రాయబడింది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని. అంటే సర్వమానవుల పాపములు క్షమించబడాలంటే పరమాత్ముడే ఉచితంగా ఫ్రీగా ఆయన బలిదానం కావాలి. అట్లు చేస్తే సర్వమానవుల పాపాలు క్షమించబడతాయని కిందన దాని అర్థం కూడా రాసినారన్నమాట. అది చదివినప్పుడు ఒకసారి ఆలోచించినాను. అంతకుముందు నేను కొన్ని పుస్తకాలు చదివినాను. మాఘ పురాణం చదివాను, మహాభారతం పుస్తకం చదివాను, ఆ తర్వాత రామాయణం చదివినాను, ఇంకా కొన్ని పుస్తకాలు చదివినాను అన్నమాట. నేను చదివిన పుస్తకాల్లో ఎవరైనా రక్తము కార్చిన వాళ్ళు ఉన్నారా పాప పరిహారం కోసము? ఎవరైనా కార్చినారని కొద్దిసేపు బుక్ మూసిపెట్టి ఆలోచన చేసినాను అన్నమాట. చేస్తే ఎవరు కూడా రక్తం కార్చిన వాళ్ళు లేరు. అప్పుడు నాకు అనిపించింది, ఎవరు లేరా, మళ్ళీ ఎవరు కార్చినారు అని అట్లే చదువుతూ పోతే ఆ రక్తం కార్చిన వాడు దేవుడు, ఆయనే యేసు ప్రభు. ఆయన ఎట్లాంటి వాడంటే పాపము లేని దేవుడు. ఎట్లాంటి దేవుడు ఆయన? పాపము లేని దేవుడు అని నేను చదివినప్పుడు అప్పుడు నాకు అనిపించింది, ఏంది యేసు ప్రభులో పాపం లేదా? అందరిలో ఉన్నట్లే పాపం ఇంట్లో కూడా ఉండాలి కదా అని. అంటే ఆ యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలోన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని వచనం రాయబడినప్పుడు దాన్ని చదివి బుక్లో బైబిల్లో ఉందా లేని తీసి చూసినాను. అది ఉంటే చూసి అప్పుడు అవునా యేసు ప్రభు పాపం లేని దేవుడని అంగీకరించినాను. అప్పుడు యేసు ప్రభు నా పాపం ప్రాయశ్చిత్తం చేసినాడనే ఒక నిశ్చయత నా హృదయంలో విశ్వాసం కలిగింది. అయితే కలిగిన తర్వాత ఏం జరిగింది, మా అన్న వాళ్ళు బళ్ళారిలో ఉంటారు, మా హగిరిలో ఉండేవాళ్ళు. అప్పుడు లెటర్లు రాసేవాళ్ళు. మా అన్న నాకు ఒక లెటర్ రాసినాడు.
మామూలుగా అప్పుడు ఫోన్లు లేవు, లెటర్లు రాసేవాళ్ళు ఎక్కువగా. ఫోన్లు తక్కువలేండి. లెటర్ రాసినాడు అనమాట. ఆ లెటర్లో ఏమని రాసినాడంటే, అప్పుడు లెటర్లు ఎవరికైనా రాస్తే కింద రెఫరెన్స్ రాసేది అలవాటు అనమాట. అప్పుడు మా అన్న ఒక లెటర్లో, ఆ లెటర్లోన రెఫరెన్స్ రాసినాడు. ఏం రాసినాడంటే చూడండి, ప్రసంగి గ్రంథము. నాకు మా అన్న రాసిన రెఫరెన్స్లో 3 రెఫరెన్స్లు రాసినాడు. వాటిలో ఆ 2 గుర్తులేవు, కానీ ఈ ఒక్కటి మాత్రం నాకు గుర్తుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. కలిసి చదువుదామండి 9వ వచనం. కలిసి చదువుదామండి 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకునము. ఈ వచనం రెఫరెన్స్లో తీసి చదువుతున్నాను నేను, ఎందుకంటే కొంచెం విశ్వాసం కలిగింది కదా, వాక్యం అంగీకరించినాను కదా. కాబట్టి నేను చదువుతూ ఉంటే ఈ మాట చదివేటప్పుడు నాకేమనిపించిందంటే చాలా ఏమంటారంటే యాంగ్జైటీ అయిందన్నమాట, ఎక్కువైందన్నమాట. ఎందుకంటే యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడవని వాక్యం చెప్తుంది. సంతోషపడవచ్చు. నీ నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనియొచ్చు, ఇంకా మేలే కదా. నీ నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ఈడి దాకా చదివేదాకా అనిపించింది, అరే దేవుని వాక్యం ఇంత బాగా చెప్తాను నేను తప్ప, అంటే నేను ఎవరొస్తున్నా నా ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు, నా కోరిక చెప్పి నేను నడుచుకోవచ్చు అని సంతోషంగా చదువుతున్నాను. అయితే అని ఉంది కదా, కంజక్షన్, అయితే అని. అక్కడ ఆయన అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనమని ఈ మాట చదవగానే లోపల భయం పుట్టేసింది. ప్రభువా, ఎన్ని చేసినానయ్యా నా దృష్టికి అనుకూలమైనది ఇది అని, నాకు ఇష్టం చెప్పిన ఎంత ప్రవర్తిస్తూ వచ్చినాను ప్రభువా, కాలేజీలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చినాను ప్రభువా, అయ్యో నా రాష్ట్ర జీవితం ఎంత పాపంతో కూడిందయ్యా అని అప్పుడు నేను మోకరించి ఒక్కనే యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాను. ఇదేంటంటే నా పాపములు ఒప్పుకొనొచ్చు పశ్చాత్తాపపడుట, పాపములు ఒప్పుకొనొచ్చు పశ్చాత్తాపడుట. ఇప్పుడు ఏం కలిగింది నాకంటే మారు మనసు కలిగింది. ఇప్పుడు ఏం కలిగింది నాకు? మారు మనసు కలిగింది. అదే చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాలు. లూకా సువార్త 3వ అధ్యాయం 7-8 వచనాలు. బాప్తిసం తీసుకోవడానికి వచ్చినటువంటి సర్ప సంతానమా, ఎందుకు వచ్చినారు వాళ్ళు? బాప్తిసం తీసుకోవడానికి వచ్చినారు. ఇప్పుడు 8వ వచనం ఏం చెప్తున్నాడు వాళ్ళకి? మారు మనసుకు తగిన ఫలములు అంటే అర్థం ఏంటి? బాప్తిసం కంటే ముందు ఏముండాలి నీలో? మారు మనసుకు తగిన ఫలాలు ఉండాలని చెప్తూ వచ్చినాడు. అంటే ఎప్పుడైతే మనం పాపల విషయమై ఒప్పుకొని పశ్చాత్తాపడతామో అప్పుడు మనకు ఏం కలుగుతుందంటే మారు మనసు కలుగుతుంది. ఏం మనసు కలుగుతుంది? ఆ మారు మనసు కలిగినటువంటి మారు మనసును అట్లే కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ ఫలాలు వస్తూ ఉంటాయి. ఏం ఫలాలు? మారు మనసుకు తగిన ఫలాలు. ఏంటంటే అంతకుముందు ఎప్పుడైతే నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ దినాల్లోన ఉరవకొండ ఎస్కే జూనియర్ కాలేజీలో మా కాలేజీలో గొడవలు జరిగేటప్పుడు ఆ గొడవల్లో నేను బాగా పార్టిసిపేట్ అయ్యేవాడిని. ఎప్పుడు వరకు అంటే మారు మనసు పొందేదాకా గొడవలు పడేవాడిని. నాకు విపరీతమైన కోపం, మాటకు ముందే దెబ్బ కొట్టేవాడిని అన్ని. అంతేకాదు కొన్నిసార్లు నేను కూడా తన్నలు తినే పరిస్థితి వచ్చింది. ఒకసారి చెంపదెబ్బ తిన్నాను. మళ్ళా అట్లాంటి పరిస్థితి దేవుడు అనుమతించలేదు, ప్రభు కృపను బట్టి. ఇట్లా గొడవలు పడేవాడిని. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే మారు మనసు పొందినానో ఆ గొడవల జోలికి పోవాలనిపించలేదు. ఈ మారు మనసు పొందిన వెంటనే ఒక ఇన్సిడెంట్ మా కాలేజీలో జరిగింది. ఏం జరిగిందంటే చాబాల్ అనేటువంటి ఊర్లో వాళ్ళకి మా ఊరోళ్ళకి గొడవ పడింది. చాబాలోళ్ళకి మా ఊరోళ్ళకి గొడవ పడింది. చాబాలు తెలుసు కదా మీకు. ఆ చావాలోళ్ళకి మా వాళ్ళకి గొడవ పడింది. మా ఊరోళ్ళంతా టీమ్గా వచ్చినారు. నాకు ఏ విషయం చెప్పలేదు వాళ్ళు. ఇట్లా మనమందరం ఇట్లా పోదాం రండి అని వచ్చినా వాళ్ళతో పాటు నేను పోయినాను. వాళ్ళు వచ్చినారు, చావాల్లో ఉన్న ఒక అన్నను కొట్టినారు. నేను దగ్గరున్నాను కానీ ఊరికే చూసి కన్నీళ్ళు పడినాను, కొట్టేకపోలే, ఏం చేయలే. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇది తెలిసిపోయింది. ఇది వాతను దెబ్బలు తినోడు ఏం చేశాడంటే అక్కడే కాలేజీలోనే రూమ్స్ ఉంటాయన్నమాట, స్టూడెంట్స్కి రూమ్స్ ఇచ్చిండ్రనమాట. ఆ రూమ్స్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ గలాడు చూసి కేకలు వేస్తేనే వాళ్ళ రూమ్లో ఉండే వాళ్ళందరూ ఆయన ఫ్రెండ్స్ అంతా వచ్చినారు చావాలలో. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఫైటింగ్. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఆల్రెడీ మనోళ్ళు కత్తులు చైన్లు తెచ్చుకున్నారనమాట. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు వీళ్ళు వెంట పడినారు. ఆమెదలంతా పరిగెత్తిపోతా ఉన్నారు. ఆమెదలు ముందు పరిగెత్తుతున్నారు, వాళ్ళ వెనక నేనున్నాను. నేను మామూలు బుక్ పట్టుకొని నడుచుకుంటూ పోతున్నాను. వెనక వాళ్ళు పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. ఎవరు? చావాలలో. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో నేనున్నాను.
వాళ్ళు నేను ఎవరు అనుకున్నారేమో మొత్తానికి. వాళ్ళు అంటే పరిగెత్తిపోవడం అంటే కొంచెం స్పీడ్గా నడుస్తున్నారన్నమాట. వాళ్ళు స్పీడ్గా నడుస్తున్నారు, వీళ్ళు స్పీడ్గా నడుస్తున్నారు. బస్ స్టాండ్లోకి వచ్చినాము. బస్ స్టాండ్లోకి వచ్చినాక సినిమాలో ఫైటింగ్లా కొట్టడబట్టినారు. స్టాల్స్ మీద పడ్డము, ఈ పూలు దండలన్నీ చెల్లా చెదరు, ఇవి ఆపిల్ పండ్లన్నీ ఇట్లా పెట్టింటారు కదా, మొత్తం ఫ్రూట్ స్టాల్స్ అన్నీ కూడా చెల్లా చెదరైపోతూ వచ్చినాయి అన్నమాట. నేను ఊరికే నిలబడి ఊరికే ఉన్నాను. అప్పుడు అందరూ ఆమ్దేలందరూ పరిగెత్తి పారిపోయినారు. బాయ్స్ అంతా కూడా పరిగెత్తి పారిపోయినారు. అప్పట్లో ఎక్కువగా కాలేజీలో స్ట్రెంత్ ఎవరంటే చాబాల, ఆమెదాల, మావల్లి అనమాట ఎక్కువ స్ట్రెంత్. ఇప్పుడు అందరూ పారిపోయినారు, ఎవ్వరు లేరు. నేను ఒక్కరిని బుక్ పట్టుకొని ఏం చేస్తున్నానంటే, మా ఊరికి అప్పుడు టౌన్ సర్వీసులు ఉన్నాయి. ఆ టౌన్ సర్వీస్ ఒక బస్సు ఉంటే ఆ బస్సుకి ఇలా ఆనుకున్నారనమాట. ఎవరు? చాబాలళ్ళు ఇట్లా ముందర ఆనుకున్నారు. ఎవడొస్తాడో రాని ఈ బస్సు ఎక్కేవాడు ఎవడు? ఎవరోడు? ఆమ్దాలలో. ఆ ఊరు ఆమ్దాలకే సెపరేట్ బస్సులు అనమాట. మా ఊరికి ఆమ్దాలకి సెపరేట్ బస్సులు, 4 బస్సులు నేనువి. బస్సుల్లో 4 బస్సులు ఒక బస్సు అనమాట. ఆ బస్సుకి ఎవరు వస్తారో రాండి అని అనుకున్నాను అనమాట. నేను ఏం ఎరిగినట్లే బుక్ పట్టుకొని పోతా ఉన్నాను. బుక్ పట్టుకొని పోతా ఉంటే వాళ్ళు చూసినారు. చూసి కొందరు అన్నారు ఏమనంటే, దిగో రే వాడు పాలు వస్తున్నాడు, వాడిని పట్టుకోండి రా అన్నాడు ఒకడు. అంటేనే పట్టుకోండి అని ఇంకోటి అన్నాడు. అంటేనే నేనేం భయపడలేదు. అట్లే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఎదురుపోయినాను. ఎదురుపోతేనే వాళ్ళు ఎదురొస్తేనే మాట్లాడినారు. అప్పుడు నేను అన్నాను, చూడు రే అట్లా మాట్లాడొద్దు, నేను ఈ గొడవలో ఈ గొడవ పడినానా? అక్కడ ఈశ్వర్ అని ఉంటాడు, చాబాల ఈశ్వర్ అన్న నాకు ఫ్రెండ్. ఆ తర్వాత నాకు ఫ్రెండ్ కూడా అయినాడు ఆయన. ఆయనతో ఇప్పుడు నేను గొడవ పడలేదు. ఆయన అడిగినాను, ఈశ్వర్ మీరు చెప్పు ఈశ్వర్, నేను నీ మీదకి వచ్చినానని చెప్పు ఈశ్వర్. అంటే నేను కొట్టినానంటే ఈశ్వర్ అన్నాడు, లేదు పాలు నన్ను కొట్టలేదు, పాలు నన్ను ముట్టలేదు అని చెప్పినాడు. సంతోషం, వాళ్ళు వదిలిపెట్టేసినారు. అంటే ఇంక మా ప్రిన్సిపాల్ కూడా ఏం చేసినాడంటే, ఆమిదాలు ఎవరు దొరికితే వాడిని పట్టుకొని రానని చెప్పినాడు. ఎవరు? ప్రిన్సిపాల్. పట్టుకొని వచ్చి వాడిని కొట్టి పోలీసులకు అప్పగించాడని చెప్పినాడు అనమాట ప్రిన్సిపాల్. అంత భయంకరంగా జరిగింది గొడవ. అప్పుడు ఆ వారం రోజులు అంతా అబ్స్కాండ్ అయిపోయినారు. మళ్ళా సిపిఎం విశ్వేశ్వరరెడ్డి అన్న అప్పుడు సిపిఎంలో ఉన్నాడు, వాళ్ళు వీళ్ళు కలిసి అది రాజీ చేకూర్చి ఏదో చేసినారులేండి. అది ఏం చెప్తున్నానంటే, ఆ వారం అంతా ఆమిదాల బాయ్స్ అందరిలో నేను ఒక్కనే కాలేజీ పోయినోడిని, ఇంకెవరు కాలేజీ పోలే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే సమాధానం అనే ఫలం. ఏం ఫలము? కలహించకూడదనే ఫలం. ప్రియమైన సహోదరా సహోదరి, బాప్తిస్మం పొందక మునుపు మనము ఇట్లాంటి మన జీవితం మారినటువంటి మారు మనసుకు తగిన ఫలములు మనము పొందాలన్నమాట. అప్పుడు మనం ఏమైన వాళ్ళమంటే బాప్తిస్మం పొందుటకు తగిన జీవితం జీవించేవాళ్ళం వాక్యానుసారంగా. అప్పుడు మనం ఏం తీసుకోవాలా? బాప్తిస్మం తీసుకోవాలా. అప్పుడు మనం ఏంటంటే చనిపోయిన వారముగా మనం ఏం తీర్పు పొందిన వాళ్ళం అవుతాము? కరెక్ట్. ఏం తీర్పు పొందిన వాళ్ళం అవుతాము? పాప విముక్తుడమని తీర్పు పొందిన వాళ్ళం అవుతాము బాప్తిస్మం ద్వారా. పాప విముక్తులము అంటే పాపం నుండి విడిపించబడిన వారమని. అప్పుడు మనం బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు మనం ఏమైన వాళ్ళమంటే రక్షణ పొందిన వాళ్ళం అవుతాం. ఈ అనుభవం లేకుండా బాప్తిస్మం తీసుకోవడము అది వాక్యానుసారమైనది కాదు. కొంతమంది పెళ్ళిళ్ళ కోసమని బాప్తిస్మం ఇస్తారు. ఎందుకంటే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము నేను కూడా మ్యారేజ్ రిజిస్ట్రార్గా లైసెన్స్ తీసుకున్నా, 2 లైసెన్సులు తీసుకున్నా. ఆ లైసెన్స్ తీసుకున్న తర్వాత క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ గురించి బాగా స్టడీ చేస్తూ వచ్చినాను. అప్పుడు స్టడీ చేస్తూ వచ్చినప్పుడు దాంట్లో ఒక చట్టంలో ఉన్న ఒక రూల్ ఏంటంటే, బాప్తిస్మం తీసుకోకున్న వాళ్ళకి క్రిస్టియన్ పెళ్ళి చేయకూడదు. కాబట్టి పెళ్ళిళ్ళకి బాప్తిస్మం ఎవరితో ఇప్పిస్తారు? సహోదరా సహోదరి, అది చట్టం ఒక వర్తిస్తుందేమో కానీ వాక్యానికి వర్తించదు. నువ్వు పాప విముక్తుడు అని తీర్పు పొందినవాడు కాదు. ఆ ధవల సింహాసనం తీర్పులో నువ్వు నిలబడకూడదంటే బాప్తిస్మంకు ముందే నువ్వేం కావాలంటే నీవు ఈలాగున వాక్యమును అంగీకరించి విశ్వసించి నీవు పాపముల విషయమై ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందాలి. అప్పుడు ఏం తీసుకోవాలా? అప్పుడు నీవేమవుతావంటే పాప విముక్తుడు అయిపోతావు. బాప్తిస్మం కొరకై ఇట్లాంటి సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉండకపోతే ఈ సమయంలోనైనా నీ పాపాల విషయమై ఒప్పుకో, పశ్చాత్తాపడు, మారు మనసు తగిన ఫలములు ఫలించు. కొందరు ఏమనుకుంటారంటే పొరపాటుగా బాప్తిస్మం పొందితే నా జీవితం మారిపోతుంది అనుకుంటారు. ఏం చేస్తే? అట్లా కాదు. బాప్తిస్మంకు ముందే మన జీవితము మార్చబడాలి. ఇప్పుడు ఆ బాప్తిస్మం పొందిన వాళ్ళే ఏమవుతారంటే సంఘములో చేర్చబడతారు. అదే హస్త నిక్షేపణ ద్వారా. ఏమిటి ద్వారా? హస్త నిక్షేపణ ద్వారా. హస్త నిక్షేపణం అంటే
అందరు చేతులుంచి ప్రార్థన చేసేకి వీలు కాదు కాబట్టి అక్కడ ఉన్న దైవ సేవకులు బాధగల వాళ్ళు కావచ్చు, వారి మీద చేతులుంచి వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తారు అందరి పక్షంగా. ఏమనంటే ఇప్పుడు దాకా నీవు ఒంటరిగా ఉన్నావు, ఇక నుండి ఒంటరిగా లేవు అని. అప్పుడు ప్రార్థన అట్లా చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళు సంఘంలోకి అంగముగా చేర్చబడిన వాళ్ళు అవుతారన్నమాట. అట్లు సంఘంలో వాళ్ళు కొనసాగే వాళ్ళగా ఉంటారన్నమాట. ఇది బాప్తిస్మము, తర్వాత హస్త నిక్షేపణం. చూడండి, ఇప్పుడు మన అంశానికి రండి. మనం ఎక్కడున్నాము? దేవుడు సియోను మీదకి వస్తాడని అన్నాం కదా. మొదటి దేవుడికి వస్తాడు, తిరుగుబాటు చేయడం మానిన వాళ్ళను వాళ్ళ కోసం వస్తాడు తీసుకెళ్ళడానికి. రెండవది తీర్పు తీర్చడానికి వస్తాడు అని చూసినాము. తీర్పులో 3 రకాలు చూసినాము. సరే, 3 రకాల తీర్పులు చూసాము. ఇప్పుడు ఆ తీర్పు జరిగిన తర్వాత ఎట్లా ఉంటుందంటే చూడండి, ఆ మాట చదివి మనము ముగించుకుందాము. ఆ మాట చదివి లాస్ట్ చివరిది కొంచెం చూసి ముగించుకుందామండి. మనము ఆ యొక్క తీర్పును మనము పొందిన తర్వాత ఏమవుతామంటే, మనము ఆ తీర్పు పొందిన తర్వాత యెషయా గ్రంథము మనము ఆ తీర్పును క్షమించండి, ఆ తీర్పును పొందిన తర్వాత మనం ఏమవుతామంటే ఆ తీర్పులోన మనం కూడా తీర్పరులుగా ఉంటాం. చూడండి, కొరంతి పత్రిక, కొరంతీలకు రాసిన పత్రిక, 2వ కొరంతీలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. నేను త్వరగా పోవాలని టెన్షన్లో జ్ఞాపకం మర్చిపోతున్నాను, సారీ. చూడండి, 6వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. చూడండి, 2వ వచనం కలిసి చదువుదామండి. ఆ తీర్పులో మన స్థానం ఏంటి? 6వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుదామండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఆగండి, మనం ఎవరికి తీర్పు తీర్చబోతున్నాము? లోకానికి తీర్పు తీర్చబోయే తీర్పు సమయంలో మనం కూడా తీర్పు తీర్చబోతున్నాము. అట్టి ఆధిక్యత ఎవరికి? పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనకే, అనగా సియోను వాసులైన వారికే తీర్పు తీర్చబోతాము. అంతేకాదు, ఇంకా ఏం తీర్పు తీర్చబోతాం? 3వ వచనం కలిసి చదువుదామండి. 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఏమి తీర్పు తీర్చబోతున్నాము? దేవదూతలు కూడా తీర్పు, అంటే లోకం అంతటికి తీర్పు తీర్చబోతున్నాము. అంతేకాదు, మనము దేవదూతలు కూడా తీర్పు తీర్చబోతున్నాం. ఎట్లు అంటే దేవుడు ఆ సమయంలో తీర్పు తీర్చు ఆత్మను అనుగ్రహించి అట్లు దేవుడు తీర్పు తీర్చడానికి దేవుడు సహాయపడేవాడుగా ఉంటాడు. మనం ఏం చేస్తామంటే, సమయం అయిపోయింది, క్షమించండి, మనం అట్లు తీర్పు మనము తీర్చే వారంగా ఉంటామన్నమాట. అట్టి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఎవరికంటే సియోను వాసులైనటువంటి మనకే. 3వది ఏంటంటే, సమయం అయిపోయింది కాబట్టి మామూలుగా చెప్తున్నాను. 3వది ఏంటి అంటే, 3వది ఆయన ఎందుకు వస్తాడు? ఏలుటకు వస్తాడు. ఆ ఏలుట అనేది 2 రకాలుగా వెళ్తాడు. ఎట్లు అంటే, మొట్టమొదటిది ఏంటంటే, భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనలో వెళ్తాడు దేవుడు. ఎట్లా వెళ్తాడు? 1000 ఏండ్ల పరిపాలనలో వెళ్తాడు. అప్పుడు కూడా మనం ఎట్లా ఉంటామంటే, ఆయనతో కూడా 1000 ఏండ్ల పరిపాలన మనం చేస్తామన్నమాట, దేవునితో, ప్రభుతో కూడా. అప్పుడు ఆ 1000 ఏండ్లు పరిపాలన ఎట్లా ఉంటుందంటే, ఆ 1000 ఏండ్ల పరిపాలన ఎట్లా ఉంటుందంటే చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుదామండి. 2వ వచనం కలిసి చదువుదాం. 2వ వచనం, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో, చూడండి ఎక్కడ పడేసినాడు? ఎంతకాలము? 1000 సంవత్సరాలు వాడు అగాధములో ఉంటాడు కాబట్టి, పాతాళములో. ఆ 1000 ఏండ్లు ఏముంటుందంటే, భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. 1000 ఏండ్ల పరిపాలన. అపవాది ఏం చేస్తాడు? ఇప్పుడు శోధిస్తూ ఉంటాడు, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, పాపం చేస్తూ ఉంటాడు, అన్యాయం చేపిస్తాడు, నరహత్యలు చేయిస్తాడు, దొంగతనం చేయిస్తాడు, కొట్లాడిస్తాడు. ఎవరు? అపవాది. ఎప్పుడు? ఈ దినాల్లో. ఇవన్నీ చేసేది వాడే కదా. వాడే 1000 ఏండ్లు బంధించబడితే ఇవన్నీ చేసేవి ఎవరు?
ఉండరు. అందుకే 1000 ఏళ్ల పరిపాలన ఏముంటుందంటే నీతి న్యాయములు ఉంటాయి. ఎవరు గొడవ పడరు, ఎవరు క్రూరత్వం చూపరు, అందరూ సాఫ్ట్నెస్ కలిగి ఉంటారు, అందరూ పరిశుద్ధత కలిగి ఉంటారు, అందరూ నీతి న్యాయములు కలిగి జీవిస్తారు. అందుకే యెషయా గ్రంథం మనం చదువుతాము, అది ఎట్లు వర్ణనతో రాయబడిందంటే మేక సింహము కలిసి ఒకచోట మేత మేస్తాయంట. సింహము మేక కలిసి సాధ్యమవుతుందా? పిల్లవాడు పాములతో ఆడుకుంటాడంట. పిల్లవాడు ఏమిటితో ఆడుకుంటాడంట? పాములతో ఆడుకుంటాడంట. పాములు ముట్టుకుంటే ఏం చేస్తుంది అది? అంటే అర్థం ఏంటంటే అట్లాంటి వ్యక్తులు చిన్న పిల్లవాళ్ళకు కూడా హాని చేయనంతగా మారిపోతారు. ఏ కాలంలో? 1000 ఏళ్ల పరిపాలన. అప్పుడు ఆయన ఏలుతాడు. 1000 ఏళ్ల పరిపాలన, ప్రభువు రాజుగా ఉంటాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా ఏలుతాము. అందుకే రాయబడింది, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము ఆ 1000 ఏళ్ల పరిపాలనలో. అంతేకాదు రెండో పరిపాలన ఉంది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఏమవుతుందంటే ఈ భూమి ఆకాశములన్నీ మిక్కిలి వేండ్రంతో కాలిపోతాయి. ఏ తర్వాత? 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. 1000 ఏళ్ల పరిపాలన వరకు భూమి ఆకాశములు ఉంటాయి. ఈ భూమి ఆకాశములు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఇవి నాశనం అయిపోతాయి. అప్పుడు మనము నిత్యత్వములో క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో కూడా మనం ఆయనతో కూడా ఏలుబోతాం. ఆయనతో కూడా నిత్యత్వంలో నివసించబోతున్నాం. ఆయన నిత్య రాజుగా ఆయన ఏలుబోతాడనమాట. ఇది సియోనులో ఆయన చేయబోయే 3వ కార్యము. అది ఏంటంటే ఆ నిత్య సియోనులో ఆయన నిత్య రాజుగా ఆయన ఏలుబోతాడనమాట. అందుకే ప్రకటన గ్రంథం 14:1 రాయబడింది, గొర్రెపిల్ల ఎక్కడ నిలబడిందంటే సియోను పర్వతం మీద నిలబడింది. ఎవరు? గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు. నిత్యత్వములో కూడా ఆయన ఏలుబోతాడు. ఇదే సియోను గురించి కొన్ని సంగతులు అవసరతను బట్టి కొన్ని క్లుప్తంగా చెప్పాల్సి వచ్చింది, కొన్నిటి వివరించడానికి స్పీడ్గా పోవాల్సి వచ్చింది. అయితే పరిశుద్ధ ఆత్మదేవుడే మన అక్కర కొలిది, మన అవసరతను కొలిది దేవుడు మనకు వివరించునుగాక. నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు. నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు. నూతనాయుధము గమము చేసి శత్రువును ఓడించు. నూతనాయుధము గను మమ్ము చేసి శత్రువును ఓడించు. జీవపు దాటనా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము.